హరే కృష్ణ. సో మొట్టమొదటి హైదరాబాద్ అండ్ విశాఖపట్నం అండ్ డిఫరెంట్ సిటీస్ నుంచి జాయిన్ అయిన డివోటీస్ అందరికీ నా దండవత్ ప్రణామాలు. వాంఛాకల్పతరూభయశ్చ కృపా సింధుభైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्री श्री राधा दामोदर भगवान की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. सीताराम लक्ष्मण हनुमान की जय. श्री श्री गौ निताय की जय. लक्ष्मी नृसिंहदेव भगवान की जय. गिरिराज गोवर्धन की जय. तुलसी महारानी की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. इस्कॉन वर्तमान गुरु वृंद की जय. हिज होलीनेस जय पताका स्वामी गुरु महाराज की जय. हरे कृष्णा. సో ఈరోజు చాలా చాలా స్పెషల్ డే. ఈరోజు మనము ఈ మహానుభావుల గురించి మాట్లాడకుండా ఇంకేదైనా మాట్లాడామంటే అది అపరాధం అయిపోతుంది. ఎందుకంటే ఈరోజు మనం అందరు కృష్ణ చైతన్యంలో ఉన్నాము అంటే ఆయన దానికి కారణమే ఆయన. సో అలాంటి ఆయన ఒక ఆవిర్భావించిన రోజు మనము ఇంకేదైనా మాట్లాడకుండా ఆయన గురించి మాట్లాడాలి, వినాలి. ఎవరికైతే ఆయన గురించి తెలియదు వాళ్ళకి చెప్పాలి. సో ఈరోజు మనము భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక జీవన చరిత్రం గురించి చర్చిస్తూ ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన ఎన్నో గుణపాఠాలు ఉన్నాయి. దాన్ని మనం డిస్కస్ చేస్తూ ఆయన ఒక బ్లెస్సింగ్స్ కోరుతూ ఈ క్లాస్ని ముందుకు తీసుకెళ్దాము. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎవరైతే కొత్త వాళ్ళు ఈరోజు జాయిన్ అయ్యారు, లేదంటే ఇస్కాన్ గురించి అవగాహన లేని వాళ్ళు, ఈయన మన పరం గురు. సో శ్రీల ప్రభుపాదులు వారికి ఆయన గురు, శ్రీల ప్రభుపాదులకి దీక్ష ఇచ్చిన ఆయన గురు అన్నమాట. సో ఆయన ఈరోజు ఇంకో స్పెషల్ ఏంటంటే ఆయన ఆవిర్భావించిన 150th యానివర్సరీ. సో అది ఇంకా ప్రత్యేకంగా. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మాయాపూర్లోనే ఇంకా ప్రపంచవ్యాప్తంగాని భారతదేశంలో వ్యాప్తంగాని ఉన్న గౌడీయ మఠంలో కూడా ఎంత వైభవంగా ఇది సెలబ్రేట్ చేయడం జరిగింది. మన ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఈరోజు చాలా పెద్ద పండాలేసి గౌడీయ మఠ్, ఇండియాలో ఉన్న డిఫరెంట్ గౌడీయ మఠ్కి ఉన్న మఠాధీశులందరినీ పిలిపించి వాళ్ళ చేత ఆశీర్వచనాలు, వాళ్ళు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక పాదపద్మాలు, ఒక పాదుకాని అభిషేకం చేస్తూ, ఇంకా ఆయన ఒక లీలల గురించి చెప్తూ, ఆయన గురించి పొగుడుతూ ఎంత చక్కగా కార్యక్రమం జరిగింది ఈరోజు మాయాపూర్లోనే. అలానే ప్రతి ఇస్కాన్ టెంపుల్లో కూడా ఈరోజు మార్నింగ్ అభిషేకము, ఇంకా ఆయన క్లాస్ అనేది చెప్పడం జరిగింది. సో ఇది మొదలుపెట్టిన ముందు ఒకసారి ఆయన ఒక ప్రణామ మంత్ర నేను పాడతాను. మనమందరూ ఒకసారి మన చేతులు జోడించి ఆయన్ని ప్రణామం తెలిపించిన తర్వాత ఈ క్లాస్ మొదలు పెడదాం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి సిద్ధాంత సరస్వతీతి నామినే శ్రీవర్షభానవీ దేవి దైత్యాయ కృపాబ్ధయే కృష్ణ సంబంధ విజ్ఞాన దాయినే ప్రభవే నమః. మధురోజ్వల ప్రేమద్యా శ్రీరూపానుగ భక్తిదా శ్రీ గౌర కరుణాశక్తి విగ్రహాయ నమోస్తుతే. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణే రూపానుగ విరుద్ధ अपसिद्धांतद्वंतहारिणे. श्री भक्ति सिद्धांत सरस्वती ठाकुर की जय. श्रील प्रभुपाद की जय. ఆయన ఒక జీవిత చరిత్ర మాట్లాడాలంటే అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా క్లోజ్ చేయాలి చాలా కష్టం. ఎందుకంటే ఆయన గురించి వివరంగా ఎన్నెన్నో పుస్తకాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ స్పెషలీ హీజ్ హోలీనెస్ భక్తి వికాస్ స్వామి మహారాజ్ చాలా వివరంగా ఆయన గురించి రాశారు అండ్ పుస్తకాలు రిలీజ్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ మన పాత పుస్తకం ఒకటి ఉంది, రే ఆఫ్ విష్ణు, అది ఎప్పుడో నుంచి ఉంది. కానీ ఈ మధ్య కాలంలోనే భక్తి వికాస్ మహారాజ్ ఇంకా రీసెర్చ్ చేసి చాలా చక్కగా ఆయన ఒక జీవిత చరిత్రాన్ని బయటికి తీసుకొచ్చారు. సో మనం ఏంటంటే ట్రెడిషనల్గానే ఎలా ఒక కథ మొదలవుతుంది అలానే మొదలు పెడదాము. ఒకనప్పుడు జగన్నాథపురి అని ఒక ప్రదేశము,
ఆ ప్రదేశంలో ఒక ఏంటంటారు పయస్ మ్యాన్, ఒక మంచి భక్తుడు, ఆయన పేరు భక్తి వినోద్ ఠాకూర్ నివసించేవారు. సో ఇప్పుడు మన గురు పరంపరలో మనం చూస్తాము భక్తి వినోద్ ఠాకూర్ ఒక ఫోటో. సో ఆయన భగవతి దేవితో పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి చాలామంది పిల్లలు ఉన్నారు. అయితే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ పుట్టినప్పుడు అక్కడ పరివేశం ఎలా ఉంది నేను చెప్తాను. అప్పుడు భారతదేశం బ్రిటిషర్స్ కింద పరిపాలించడం జరుగుతుంది. అండ్ క్రిస్టియన్ మొనాస్ట్రీస్ ఏవైతే క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు క్రిస్టియానిటీ గురించి ప్రచారం చేసుకుంటున్నారు అప్పుడు. అండ్ ఎవరైతే ధనికులు వాళ్ళు భారతీయుల్ని సపోర్ట్ చేయకుండా బ్రిటిషర్స్ని అనుకరిస్తూ వాళ్ళలాగా మాట్లాడడం, ఇంగ్లీష్లోనే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే గొప్పది అని అలా ప్రచారం చేయడము. అండ్ అదే సమయంలో రాజా రామ్మోహన్ రాయ్ అండ్ ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ అలాంటి కొంతమంది సోషల్ రిఫార్మర్స్ వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారంటే మన కల్చర్ అదంతా కరెక్ట్గా కాదు, దాన్ని మన సోషల్ ట్రెడిషన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని అంతా అబాలిష్ చేసేయాలి. సో ఇటువైపు మన కల్చర్ మీద అటాక్ ఉంది, ఇటు చూస్తే మన పొలిటికల్ ఎకనామిక్ ఆ సిచ్యువేషన్ కూడా బాగాలేదు, ఎందుకంటే బ్రిటిషర్స్ పరిపాలిస్తున్నారు. అలా అయినా మన రిలీజన్ స్పిరిచువాలిటీ మీద కూడా అటాక్ ఉంది, ఎందుకంటే క్రిస్టియన్ మొనాస్ట్రీస్ వాళ్ళు క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ప్రీచింగ్ చేస్తున్నారు. అలా అయినా మన ఓన్ గౌడియ కల్చర్లో కూడా జాతి గోస్వామీస్ అంటే ఎవరైతే నాన్నగారు గోస్వామిగా ఉన్నారనుకోండి, వాళ్ళు గోస్వామిని ఒక బిరుదుగా ఒక సర్నేమ్గా ఉంచేశారనమాట. సో వాళ్ళకి గోస్వామి గుణాలు ఏమి ఉండదు, కానీ వాళ్ళ నాన్నగారు గోస్వామి కనుక వాళ్ళు కూడా గోస్వామీస్ అని అదే ఒక లైన్లో వాళ్ళు కొనసాగిస్తున్నారు. అండ్ ఎవరైతే చైతన్య మహాప్రభు ఫాలోవర్స్, ఇప్పుడు చైతన్య మహాప్రభుని ఆయన నిజధామానికి వెళ్ళిపోయేప్పటికి చాలా సంవత్సరాలు 500 years అయిపోయాయి. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎవరైతే వాళ్ళు చైతన్య మహాప్రభు ఫాలోవర్స్ అని అంటున్నారు, వాళ్ళు ఏంటంటే రాంగ్గా రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు 4 నియమాల్ని ఉల్లంఘించేస్తూ అబద్ధ స్త్రీ సంఘం చేస్తూ వాళ్ళు గోపికలుగా, ఈవెన్ పురుషులు కూడా గోపికలుగా డ్రెస్ చేస్తూ నాట్యం చేస్తూ అన్ని రకాలుగానే వాళ్ళు మన గౌడీయ సంప్రదాయాన్ని ఎంత రాంగ్గా రిప్రజెంట్ చేస్తున్నారంటే అక్కడ ఉన్న మంచి వాళ్ళు ఎవరైనా గౌడియా అంటేనే వాళ్ళతో దూరం అయిపోతారు. అండ్ ఎవరు వాళ్ళని గౌడియగా పిలవడం కూడా, అంటే వాళ్ళు గౌడియగా అనడం కూడా అది చాలా షేమ్ఫుల్గా ఉంటుందన్నమాట. అంటే అంత దిగజారిపోయారు. సో ఎవరైనా మేము గౌడియా అంటే అందరూ వాళ్ళని చాలా అంటే వాళ్ళకి చాలా దిగజారినట్లు చూస్తారు, వాళ్ళకి చాలా చిన్న చూపుతో చూస్తారనమాట. సో ఇలాంటి పరిస్థితి ఉందన్నమాట, చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అనమాట. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లోని భక్తి వినోద్ ఠాకూర్ ఆయన ఒక్కరే అయిపోయారు. ఎందుకంటే చూడ్డానికి చాలామంది భక్తులుగానే కనిపిస్తున్నారు, కంటి ఉంది, తిలక్ ఉంది, కానీ వాళ్ళు చైతన్య మహాప్రభు ఫిలాసఫీని మొత్తం డైల్యూట్ చేసేసారు. సో ఈ సమయంలో భక్తి వినోద్ ఠాకూర్ ఒక్కరే స్ట్రగుల్ అవుతున్నారు. ఆయన మంచి పొజిషన్లో ఉన్నారు, ఆయన ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, అలా ఆయన జగన్నాథ్ టెంపుల్కి సూపర్వైజర్గా ఉన్నారు, ఎన్నో పుస్తకాలు రాస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఆయనకి సపోర్ట్ కావాలి. సో ఆ సమయంలో ఆయన భగవంతుడిని ప్రార్థించారు, ప్లీజ్ మీ యొక్క అవతారం అనొచ్చు లేదా మీ యొక్క కిరణాన్ని పంపించండి, అంటే మీరు రాలేకపోయినా కూడా మీ యొక్క కిరణాన్ని పంపించండి చాలు, అంటే దాన్ని రే ఆఫ్ విష్ణు అంటారు ఇంగ్లీష్లోనే, ఒక రే పంపించండి చాలు నాకు హెల్ప్ చేయడానికి అని ఆయన భగవంతుడిని కోరుకున్నారు. సో మనం ఇప్పుడు ఈ మొత్తం అంతా హిస్టరీ చూస్తే ఎలా ఉంటుందంటే, ఈ గౌడీయ హిస్టరీ ఒక్కొక్కసారి సన్షైన్ అనమాట, చాలా అంత అందంగా జరుగుతుంది, ఒక్కొక్కసారి రెయినీ సీజన్ అనమాట, మళ్ళీ అంత గ్లూమీగా అయిపోతుంది. సో చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు అంత చాలా అందంగా ఉంది, ఆయన ప్రచారం చేయడము, వేలాది మంది భక్తులుగా మారడము, ఆయన మొత్తం భారతదేశంలోని తిరిగి ప్రచారం చేసి సౌత్ ఇండియా యాత్ర, వృందావను అంతా చాలా సూపర్. ఆయన పరంపదించిన తర్వాత కూడా చాలా వరకు చక్కగా జరిగింది, ఎందుకంటే రూప గోస్వామి, సనాతన్ గోస్వామి, 6 గోస్వామీలు వాళ్ళు పుస్తకాలు రాశారు, టెంపుల్స్ని తయారు చేశారు, చాలా చక్కగా జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు పరంపదించిన తర్వాత కూడా నో ప్రాబ్లం, నరోత్తమ్ దాస్ ఠాకూర్, శ్యామానంద అండ్ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా అన్ని ముందుకి తీసుకువెళ్తున్నారు.
కానీ వాళ్ళ పరంపదించిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అది ఆగింది. కానీ మళ్ళీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, బలదేవ్ విద్యాభూషణ్ వాళ్ళు వచ్చారు. మళ్ళీ వాళ్ళు చక్కగా ప్రచారం చేశారు. మళ్ళీ వాళ్ళు ఆవిర్భావించే వాళ్ళు తిరుభావ అయిన తర్వాత మళ్ళీ అంత దిగజారిపోయింది. సో ఇది ఏంటంటే అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. సో కొందరు భక్తులు వస్తున్నారు, ఆవిర్భావిస్తున్నారు, అంత చక్కగా చేస్తున్నారు, మళ్ళీ కొన్నాళ్ళకి అది లుప్తం అయిపోతుంది, మళ్ళీ ఇంకొకరు వస్తారు. సో అలా ఇలాంటి సమయంలోనే భక్తి వినోద్ ఠాకూర్ వచ్చారు. ఆయన చేసుకుంటున్నారు ప్రచారం, కానీ ఆయనకి సహాయం కావాలి. సో ఆయనకి అప్పటికే చాలామంది పిల్లలు ఉన్నారు, కానీ ఆయనకి కావాలి ఒక రే ఆఫ్ విష్ణు, భగవంతుడు తాలూకా కిరణం కావాలి. సో ఆయన కోరుకున్నారనమాట మనసు పూర్తిగా. ఎలా అయితే అద్వైత ఆచార్య ఆ రోజుల్లో ఎప్పుడైతే ఈ కృష్ణ చైతన్యం అంతా దిగజారినప్పుడు అద్వైత ఆచార్య ఎలా అయితే ఆయన శాలిగ్రామ్ శిలాని తులసితో గంగా నీళ్ళతోని గంగా జలంతోని పూజ చేస్తూ చేస్తూ భగవంతుడిని కోరుకున్నారు, మీరు రావాల్సిందే మళ్ళీ ప్రచారం చేయడానికి. అలానే ఈయన కూడా భక్తి వినోద్ ఠాకూర్ కూడా చాలా ప్రార్థించాలన్నమాట. సో తప్పకుండా మీరు ఎవరికైనా పంపించండి నాకు సాయం చేయడానికి. సో ఆ సమయంలోనే 6th February 1874 మధ్యాహ్నం 3:30కి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆవిర్భావించారు. అండ్ అది జగన్నాథ్ పూరిలో అనమాట. నా వాయిస్ మీ అందరికీ బాగానే వినిపిస్తుందండి? వాయిస్ క్లారిటీగా? సరేనండి. సో ఆయన ఆ సమయంలో ఆయన ఆవిర్భావించారు. సో ఆయన ఆవిర్భావించినప్పుడే ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన ఆవిర్భావించారు, మామూలుగా పిల్లలకి ఆ అంబలికల్ కార్డ్ ఏదైతే అంటారు, దాన్ని ఏమంటారో బ్రహ్మముడి అంటారు. సో అది కూడా ఎలా ఉందంటే ఆయనకు అది బ్రాహ్మణ్ థ్రెడ్ మనం పెడితే అది ఎలా ఉంటుంది అలా చుట్టూ ఆయన పుట్టారనమాట. సో అప్పుడే కొన్ని సైన్స్ అండ్ సింబల్స్ కనిపిస్తున్నాయి. అంటే అప్పుడు జాతకాలు ఏదైతే చూసారో ఆ నక్షత్రాలు, ఆ ప్లానెట్ ప్లేస్మెంట్ ఎలా ఉందంటే ఒక మహాపురుషుడు ఆవిర్భావించారని అప్పుడే జ్యోతిషులు చెప్పేశారనమాట. సో ఆయన చేతులు కాలు మీద సైన్స్ అండ్ సింబల్స్ ఉన్నాయన్నమాట, ఒక మహాపురుషుడు అనమాట. సో వీళ్ళందరూ ఇంకా చాలా హ్యాపీ అయిపోయారు. ఓకే ఫైనలీ. కానీ ఇప్పటికీ అతనే ఆ రే ఆఫ్ విష్ణు అని తెలియదు, కాకపోతే ఒకే ఒక కొడుకు పుట్టారు అని. ఇంకా సో ఆ సమయంలోనే భగవతీదేవి, ఎవరైతే భక్తి వినోద్ ఠాకూర్ భార్య, వాళ్ళు జగన్నాథ్పూరిలో నివసిస్తున్నారు. సో డెలివరీ అంతా అయిన వాళ్ళ ఇల్లు ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు. మనం గ్రాండ్ రోడ్ ఏదైతే మన పెద్ద రోడ్ ఉంది, ఎక్కడి నుంచి అయితే రథం వెళ్ళిపోతుంది గంభీరాకి గుండీచాకి వెళ్ళే రోడ్డు మీదే వాళ్ళ హౌస్ ఉందన్నమాట. సో ఎప్పుడైతే అతను చిన్న బాబు ఫిబ్రవరిలో పుట్టారు. సో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలైలో రథయాత్ర ఉంది. సో ఆ రథం ఏదైతే ఇప్పుడు వాళ్ళ ఇల్లు దగ్గర నుంచి, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎప్పుడైతే రథం వెళ్ళిపోతుంది, ఆ రథం అక్కడికి ఆగిపోతుంది అనమాట. సో ఆగిపోతే వీళ్ళందరికీ అర్థం అవ్వట్లేదు, వాళ్ళందరూ లాగడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ రథం కదలట్లేదనమాట. సో 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు, 3 days and 3 nights రథం అక్కడే ఆగిపోయింది. ఈవిడకు ఒక ఆలోచన వచ్చింది భగవతీదేవికి, అలాగో రథం మన ఇంటి ముందే ఉంది కదా, అయితే మన అబ్బాయిని తీసుకువెళ్ళిపోయి బ్లెస్సింగ్స్ తీసుకుందామని వాళ్ళు కిందకి దిగారు. సో దిగి అప్పుడు ఆ రథం మీద ఎక్కి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అప్పుడు మేబీ ఒక 5 months or 6 months బేబీ అనమాట. సో పైకి తీసుకువెళ్ళినప్పుడు చిన్న బాబు, కానీ ఆయన 2 చేతులు బయట పెట్టి జగన్నాథ కాలిని ముట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు జగన్నాథ ఒక మెడలో ఉన్న ఒక పూలమాల ఆయన మీద పడిపోయింది అనమాట. అప్పటికే అక్కడ పూజారి హరి 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 అని అలా పిలవడం మొదలు పెట్టారనమాట. సో వాళ్ళకి కూడా అనిపించింది ఈ బాబు ఏదో చాలా స్పెషల్గా ఉన్నాడనమాట. అంతే, ఎప్పుడైతే ఆయన బ్లెస్సింగ్స్ అయిపోయింది, రథం కదిలిపోయింది. సో ఇలా మనం ఈ జగన్నాథ లీలలో చాలాసారి చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ నాకు గుర్తొస్తుంది, ఒకసారి ఒక రాజా ఎప్పుడైతే జగన్నాథపూరికి తను రాజాగా వచ్చాడు ఇన్ హెరిడిటీ, తను అనుకున్నారు ఇంతవరకు ఉన్న రాజులకి అర్థం అవ్వట్లేదు, ఇలా రథం ఆగిపోతే దాంట్లో ఏంటి గొప్పది, మనం ఏనుగులు పెట్టుకొని రెడీగా ఉంచితే రథం ఎప్పుడు ఆగితే అప్పుడు ఏనుగులు లాగుతారు రథంని, అండ్ అంత పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఎందుకు క్రియేట్ చేయాలని ఆయన అలాంటి ఏర్పాట్లు చేసినప్పుడు జగన్నాథ ఆయన కలలో వచ్చి, నీ నాన్నగారిది ఏం పోతుంది, నేను ఎంతసేపు ఎక్కడ ఎన్ని రోజులు ఆగాలనుకుంటే ఆగుతాను, నాకు ఏనుగులు జరపలేరు, నేను ఎప్పుడు జరగాలనుకుంటే జరుగుతానంటే అప్పుడు వెంటనే ఆయన మరుసటి రోజు ఆ ఏనుగులన్నీ తీసేశారు. ఎందుకంటే జగన్నాథ్ ఒక్కొక్కసారి చాలా స్పీడ్గా వెళ్ళిపోతారు రథం, ఒక్కొక్కసారి ఆయన ఆరామ్సే ఒక రోజంతా ఆగిపోయి రథం మీద ఉండి భక్తులందరినీ దర్శనమిస్తే మళ్ళీ మరుసటి రోజు ఆయన మూవ్ అవుతారనమాట. సో అలా 3 days 3 nights అక్కడ ఉండిపోవడము, అండ్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి ఒక మంచి బ్లెస్సింగ్స్ జగన్నాథ్ది
దొరికిందనమాట. అండ్ ఆ తర్వాత వాళ్ళు వెంటనే, అంటే ఆయన 6 months ఉన్నప్పుడు 10 months, ఆల్మోస్ట్ 10 months వరకు వాళ్ళు జగన్నాథ్పురిలో ఉన్నారు. 10 months అయిన తర్వాత వాళ్ళు రాణాఘాట్కి వెళ్ళిపోయారు, అంటే నవద్వీప్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారనమాట. సో అక్కడ చైల్డ్హుడ్ అంతా అయింది రాణాఘాట్లోనే ఆయన పెరిగారనమాట. సో అక్కడ కూడా చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. సో ఆయనకి ఇంట్లో చాలా గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి. ఎవరో ఒకరు ఆయనకి ఫ్రూట్స్ ఇది అది గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. సో ఒకరోజు ఏమైందంటే ఎవరో ఫ్రూట్ బాస్కెట్లోని మ్యాంగోస్ పెట్టేసి వాళ్ళు ఇంట్లో పంపించారనమాట. అండ్ అప్పుడు మేబీ ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏజ్ ఒక 4 years ఉండొచ్చు, 3.5, 4 years అనమాట. సో పిల్లలు ఏంటంటే వెంటనే ఫ్రూట్స్ చూస్తే వెంటనే తీసుకుంటారు. అది కూడా మ్యాంగో అంటే ఇండియాలో సాధారణంగా కూడా అందరికీ, పిల్లలందరికీ చాలా ఇష్టం. సో వెంటనే ఆయన మ్యాంగో తీసుకొని తినడం మొదలుపెట్టారు. అప్పుడే అక్కడ భక్తి వినోద్ ఠాకూర్ వచ్చారు. వచ్చిన వెంటనే అదేంటి ఇంకా భగవంతుడికి నైవేద్యం పెట్టుకుంటానే తినేసావా, తప్పు అని చెప్పారు. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చాలా ఫీల్ అయిపోయి నేను చాలా తప్పు చేశాను. అండ్ ఆ రోజు, అంటే అంత చిన్న వయసులో ఆయన ఒక వ్రతం తీసుకున్నారు, ఇంకా జీవితం అంతా నేను ఎప్పుడు మ్యాంగో తినను, ఎందుకంటే నేను ఒక అపరాధిని, భగవంతుడికి నైవేద్యం పెట్టకుండా తిన్నాను కదా, ఇంకా నేను జీవితంలో ఎప్పుడు మ్యాంగో తినను. సో అంత డిటర్మినేషన్ ఆయనకి ఉండేది చిన్నప్పుడు నుంచి అనమాట. ఆయన ఎప్పుడైతే అన్నప్రసన్న, అంటే ఎప్పుడైతే మొట్టమొదటిసారి అన్నం పిల్లలు తీసుకున్నప్పుడు ఒక పెద్ద ఫెస్టివల్ చేస్తారు. సో ఆ ఫెస్టివల్లో ఏంటంటే బెంగాల్లో స్పెషలీ అండ్ ఈవెన్ మన వైష్ణవ కమ్యూనిటీలో మనం ఏం చేస్తామంటే ఆ రోజు ఒక స్పెషల్ చిన్న ఆట పెట్టుకుంటాం. సో దాంట్లో ఏంటంటే భాగవతం పెట్టుకొని, కొన్ని కాయిన్స్ అయినా కరెన్సీ పెట్టుకొని, ఒక పక్కనే ఏదైనా లైక్ ఆ రోజుల్లో ఏంటంటే ఇతనికి క్షత్రియ స్వభావమా, బ్రాహ్మణ స్వభావమా, లేదంటే వైశ్య స్వభావమా, అది తెలుసుకోవడానికి వాళ్ళు ఏంటంటే ఏదైనా కత్తిలాగా ఏదో పెట్టుకుంటారు, లేదా భాగవతం పెట్టుకుంటారు, లేదంటే ఆ బంగారు నాణ్యాలు పెట్టుకుంటారు, అలా వాళ్ళు సర్దుతారనమాట. అండ్ ఈ పిల్లలు ఏంటంటే బొంగరుతూ ఏదైతే ముట్టుకుంటారో అది తన స్వభావం అని వాళ్ళు తెలుసుకుంటారనమాట. సో ఎప్పుడైతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చిన్నప్పుడు అన్నప్రసన్న, అండ్ ఈవెన్ ఆయన అన్నప్రసన్న కూడా చాలా స్పెషల్గా అయింది, ఎందుకంటే ఆయన జగన్నాథ మహాప్రసాద్ తీసుకున్నారు. సో అందుకోసం ఆయన పేరే వచ్చేసింది బిమల ప్రసాద్. ఎందుకంటే మన అందరికీ తెలుసు ఈ జగన్నాథ ప్రసాద్ ఏంటంటే ఫస్ట్ జగన్నాథ అరగిస్తారు, అది ప్రసాదం అవుతుంది. మళ్ళీ జగన్నాథ ప్రసాదం బిమలాదేవి టెంపుల్కి వెళ్తుంది. ఆ బిమలాదేవి టెంపుల్ అక్కడే కోర్ట్యార్డ్లో ఉంది. మళ్ళీ బిమలాదేవి అరిగించిన తర్వాత మనకు వస్తుంది. సో అది మహాప్రసాదం. అందుకోసం పూరిలో మనం ఎవరికైనా మేము మహాప్రసాదం అంటే వాళ్ళు అంటారు ఓన్లీ జగన్నాథ్ ప్రసాద్కి మీరు మహాప్రసాద్ అనాలి, ఇంకే ప్రసాద్ మహాప్రసాద్ చెప్పడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ జగన్నాథ మరి బిమలాదేవి ఇద్దరు అరగిస్తారు కనుక అది మహాప్రసాదం అవుతుందన్నమాట. సో ఆయన అన్నప్రసన్నానికి జగన్నాథ ప్రసాదం ఇవ్వడం జరిగింది కనుక అది బిమలాదేవి ప్రసాదం కనుక ఆయన పేరు కూడా బిమల ప్రసాద్. సో భక్తి వినోద్ ఠాకూర్ ఒక కర్మీ నేమ్ అంటే మామూలుగానే ఆయన లీగల్ నేము కేదార్నాథ్ దత్తా. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక లీగల్ నేము బిమల్ ప్రసాద్ దత్తా. సో అప్పుడు ఆయనకి బిమల్ ప్రసాద్ దత్తా అని పేరు ఇవ్వడం జరిగింది. ఆయన ఎప్పుడైతే ఈ అన్నప్రసన్న సరోమణిలోనే అన్నీ పెట్టేసి ఉంది, అప్పుడు ఆయన బొంగరుతూ వెళ్ళు శ్రీమద్ భాగవతంని తీసుకుని ఆయన గట్టిగా కవగలించారనమాట. సో ఇంకా అప్పటికి భక్తి వినోద్ ఠాకూర్ అనుకుంటున్నారు బహుశా ఇతనే ఏమో ఆ విష్ణు తాలూకా కిరణము భగవంతుడు పంపించారు. చిన్నప్పటి నుంచి ఆయన భక్తి మీద, భగవంతుడి మీద ఎంత ఆసక్తి చూపిస్తున్నారనమాట. సో ఆయన చాలా చిన్న వయసులోనే చాలా నేర్చుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆయనకి ఓన్లీ 7 years ఉన్నప్పుడు ఆయనకి భగవద్గీత అంతా కంఠస్థం. అంటే ఉట్టి శ్లోకాలు చెప్పడం కాదు, శ్లోకాల తాలూకా అర్థాలు కూడా ఆయన చాలా చక్కగా విశదీకరించి చెప్పేవారనమాట. అండ్ అదే కాదు, జ్యోతిష్ శాస్త్రం అయినా, నక్షత్ర శాస్త్రం అయినా, ఆయుర్వేద శాస్త్రం అయినా, ఆస్ట్రానమీ అయినా ప్రతిదీ ఆయన చాలా, స్పెషలీ మ్యాథమెటిక్స్ ఆయన చాలా చక్కగా అన్నీ చేసేవారనమాట. అంటే చిన్నప్పుడు ఆయన స్కూల్ వెళ్ళడము, అక్కడ టీచర్స్ దగ్గర ఆయనకి నేర్చుకోవడానికి ఏమీ లేదు. టీచర్స్ ఏమైనా అడిగితే ఆయన ఎంత చక్కగా జవాబు ఇచ్చేవారంటే టీచర్స్ ఆశ్చర్యపోయేవారు. అండ్ టీచర్స్ ఎప్పుడైతే చదివిస్తున్నారో ఆయన ఇంకేదో నరోత్తమ్ దాస్ ఠాకూర్ పుస్తకం చదివేవారనమాట. సో ఒకేసారి టీచర్స్ చెప్పింది వింటున్నారు, ఇటు నరోత్తమ్ దాస్ ఠాకూర్ పుస్తకం కూడా చదువుతున్నారు. అండ్ టీచర్స్ ఆశ్చర్యపోయేవారు. ఎప్పుడైనా ఏదైనా అడిగితే ఆయన ఎంత చక్కగా సమాధానం చెప్పేవారు. అండ్ ఆయన ఒక మెమరీ అయితే ఎలా ఉందంటే ఫోటో మెమరీ అనమాట. ఒక్కసారి ఒకటి చూసారంటే ఇంకా అయిపోయింది, జీవితం అంతా అది మర్చిపోలేరు. ఏ పుస్తకంలో ఏది చదివారు ఆయనకి అది కంఠస్థం అయిపోతుంది అనమాట. సో విత్
బై చిన్న వయసు అంటే ఓన్లీ అట్ ది ఏజ్ ఆఫ్ 7 ఇట్ సెల్ఫ్, 7 years ఉన్నప్పటికీ ఆయనకు మొత్తం గీత వచ్చేసింది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఆయన 10 years అయినప్పుడు ఆయన నాన్నగారు ప్రింట్ చేసిన ఒక పుస్తకము సజ్జన్ తోషని అని ఒక మ్యాగజైన్ ఉండేది. ఆ మ్యాగజైన్కి ఆయన ప్రూఫ్ ఎడిటింగ్ చేస్తున్నారు. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే లేదంటే దాంట్లో ఏమైనా కొటేషన్స్ ఉంటే దాన్ని ఎడిట్ చేయడము అదంతా ఆ బాధ్యత కూడా ఆయన తీసుకున్నారు. అండ్ ఎప్పుడైతే ఆయనకి 13 సంవత్సరాలు వయసు వచ్చింది అప్పటికే ఆయన నాన్నగారు ఆయనకి మాల ఇచ్చేశారు. ఇంకా నువ్వు హరే కృష్ణ మహామంత్ర సీరియస్గా చాంటింగ్ చేయడం స్టార్ట్ చేయని. అండ్ అదే కాదు, ఆ రోజుల్లోని భక్తి వినోద్ ఠాకూర్ కలకత్తాలో ఒక భక్తి భవన్ని కడుతున్నారు. అంటే అక్కడ ప్రచార కేంద్రం అనుకోండి, లేదంటే వాళ్ళ ఇల్లు కమ్ ప్రచార కేంద్రం కమ్ ఎవరైనా వైష్ణవాలు కలకత్తా వస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళకి ఒక గెస్ట్ హౌస్ లాగా ఉండాలి అని ఒక భక్తి భవన్ కడుతూ ఉంటే కట్టినప్పుడు ఆ ఫౌండేషన్ కోసం డిగ్గింగ్ చేస్తే అక్కడ ఒక కూర్మదేవ విగ్రహం కనిపించిందనమాట. సో అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ ఆ కూర్మదేవ విగ్రహాన్ని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి గిఫ్ట్గా ఇచ్చారు. సో అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆ కూర్మదేవ విగ్రహాన్ని ప్రార్థిస్తూ ఆ కూర్మ మంత్రాన్ని ఉచ్చరిస్తూ హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తూ నరసింహ మంత్ర జపం చేస్తూ ఇంత చిన్న వయసులో అంత సీరియస్గా ఆయన సాధనని ఆయన కొనసాగిస్తున్నారనమాట. సో ఆ కూర్మదేవ్ని పూజించడము లేదంటే ఆయన్ని ప్రార్థించడము అది చాలా చాలా ఇంపార్టెంట్. సో కూర్మదేవిని ప్రార్థిస్తున్నారనమాట. సో కూర్మదేవిని ప్రార్థించడం భక్తులందరి కోసం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భగవంతుడి తాలూకా అన్ని అవతారాలు ఏదో ఒక కారణం వల్ల ఉంటాయి. అండ్ ఆ అవతారాలు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అయినా బ్లెస్సింగ్స్ ఇస్తారు. సో కూర్మదేవ అవతారంలో ఏంటంటే భక్తులు ఎవరైనా ఏదైనా వ్రతం తీసుకున్నారనుకోండి, ఆ వ్రతంని కొనసాగించడానికి ఆ శక్తిని ఇస్తారనమాట కూర్మదేవ్. సో మనకి ఇక్కడే వైజాగ్లో దగ్గరగానే శ్రీకాకుళం శ్రీ కూర్మక్షేత్రం ఉంది. సో ఎవరైనా భక్తులు వాళ్ళొక భక్తిలో వాళ్ళకి అస్థిరంగా అనిపిస్తే లేదంటే వాళ్ళు దాన్ని నియమంగా కొనసాగించలేకపోతున్నారు లేదంటే కొన్ని ఆబ్స్టెకల్స్ ఏదో వచ్చేస్తున్నాయి అన్నమాట. సో విఘ్నాలు ఏదైనా వస్తే కూర్మదేవ్, ఎందుకంటే మీకు గుర్తుంటే భాగవతంలో ఈ కూర్మదేవ్ ఒక అవతారం ఏంటంటే ఆ మండార పర్వతాన్ని స్థిరంగా ఉంచడానికి ఆయన ఒక అవతారము. ఆయన ఒక వీపి మీద ఆయన ఒక పర్వతాన్ని ఆ స్థిరతత్వాన్ని ఇచ్చారు. సో మన భక్తికి కూడా ఆయన స్థిరంగా ఉంచుతారు ఆయన్ని మనం పూజిస్తే అన్నమాట. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన చక్కగా కూర్మదేవిని పూజించడం మొదలుపెట్టారనమాట. సో తర్వాత ఆయన ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత ఆయన కాలేజ్లో చేరారు. సో అది ఒక సంస్కృత్ కాలేజ్ అనమాట. అక్కడ కూడా ఆయన ఒక క్లబ్ ఫామ్ చేశారు. అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది, కాలేజెస్లోని క్లబ్స్ ఉంటాయి, ఏదో ఒక డ్యాన్స్ క్లబ్ అయినా ఒక సింగింగ్ క్లబ్ అయినా ఒక ఆర్ట్ క్లబ్ అయినా. సో ఆయన ఒక క్లబ్ ఫామ్ చేశారు. ఆ క్లబ్ పేరు ఏంటంటే చీర్ కుమార్ సభ. అంటే ఆ జీవితం మనం అందరు బ్రహ్మచారిగా ఉండిపోదామని ఆ క్లబ్ అనమాట. సో దాంట్లో చాలామంది బాయ్స్ చేరుకున్నారు. అందరు వాగ్దానం ఇచ్చారు, అయితే మనం జీవితంలో ఎప్పుడు పెళ్లి చేసుకోము. అయితే పెళ్ళి ఎందుకు చేసుకోరు అంటే దాని వెనక ఏమైనా ఆధ్యాత్మిక కారణం కాదు. వాళ్ళందరూ ఎందుకులా నిశ్చయించారంటే ఆ రోజుల్లోనే ఆ బ్రిటిషర్స్తో పోరాటం జరుగుతుంది, ఫ్రీడమ్ ఫైటింగ్. సో వాళ్ళు ఏంటంటే మన ఒక జీవితాన్ని మన దేశానికి అంకితము, ఇంకా మేము మ్యారేజ్ చేయకుండా మేము బ్రహ్మచారిగా ఉండిపోయి మన దేశం కోసం మనము పోరాద్దామని ఆ ఒక దీంతో వచ్చారు. కానీ చివరికి అందరూ పెళ్లి చేసుకున్నారు. ఆ మొత్తం క్లబ్లోనే ఒకే ఒక మెంబర్ మిగిలిపోయారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఎవరైతే పెళ్లి చేసుకోలేదు జీవితం అంతా. సో ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆయనకి 21 years ఏజ్ వచ్చినప్పటికి ఏంటంటే త్రిపుర రాయల్ గవర్నమెంట్ మణిపూర్లోనే ఆయనకి ఒక జాబ్ వచ్చిందనమాట. సో ఆయన జాబ్ ఏంటంటే ఆయన ఆ రాజకుమారులు ఎవరైతే ఉన్నారో ఆ రాజ్యంలోనే ఆ రాయల్ కింగ్స్ వాళ్ళకి సంస్కృత్ నేర్పించడము, బెంగాలీ ఇంగ్లీష్ నేర్పించడము, అండ్ ఆ రాజా తాలూకా ఒక పరంపరలో వచ్చిన రాజులు ఒక ఆత్మకథ, అంటే వాళ్ళు ఎలా ఈ తర్వాత ఏ రాజా ఏం చేశారు అని ఆయన మొత్తం రాయడము. అండ్ మెల్లమెల్లగా ఏంటంటే ఆయన పరిపాలనలో కూడా
కూడా హెల్ప్ చేయడం మొదలుపెట్టారు. అంటే మేనేజ్మెంట్ ఏదైతే కొన్ని ఆ రాజ్యం సంబంధించిన ఏదైతే ఉంటాయి. సో కానీ కొన్నాళ్ళ తర్వాత ఆయనకి అనిపించింది ఇదంతా చాలా ఈ మేనేజ్మెంట్లో దూరడము నాకు చాలా టైం వేస్ట్, ఎందుకంటే ఇక్కడ చాలా మెలైస్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా పాలిటిక్స్ ఉన్నాయి, నేనెందుకు నా టైంని ఇక్కడ వేస్ట్ చేయాలని ఆయన రిజైన్ చేసేసారు. ఇంకా నేను కొనసాగించలేనండి, నేను ఇంకా కంటిన్యూ చేయలేనంటే ఆ రాజా చాలా హ్యాపీ అయిపోయి, మీరు ఇంతవరకు నాకు చేసిందే నేను మీకు చిరోకృతజ్ఞగా ఉన్నాను, ఎందుకంటే మీరు మా అబ్బాయిలకి నేర్పించడము నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నేను ఏదైతే మీకు ఇప్పుడు జీతం ఇస్తున్నాను, నేను జీవితం అంతా మీకు పెన్షన్గా ఇస్తాను, మీరు నా కోసం ఏం పని చేయకపోయినా కూడా ఈ డబ్బులు మాత్రం ప్రతి నెల మీకు అందుతుంది అని. సో అలా 3 years వరకు ఆయనకి రెగ్యులర్గా త్రిపుర రాజా డబ్బులు పంపించారు. ఆఫ్టర్ 3 years ఆయనే ఇంకా నాకు అక్కర్లేదు, మీరు ఇంకా డబ్బులు పంపించొద్దని, నాకు ఆ పెన్షన్ ఏం అక్కర్లేదని ఆయనే ఆపేయమన్నారు. సో ఇంకా తర్వాత ఆపేశారనమాట. ఇప్పుడు ఆయన ఏంటంటే మెల్లమెల్లగా అన్నీ క్లోజ్ చేసేసి ఆయనకి ఇంకా కృష్ణ కాన్షియస్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని ఉంది, ఎలా ఈ ఒక ఉద్యమాన్ని ఎలా ముందుకి వెళ్ళాలన్నమాట. ఆ తర్వాత అట్ ది ఏజ్ ఆఫ్ 25 ఆయన అప్పటికే చాలా పుస్తకాలు రాస్తున్నారు, చాలా మ్యాగజైన్స్లో ఆర్టికల్స్ రాస్తున్నారు. అండ్ వాళ్ళ నాన్నగారుతో మాత్రం, వాళ్ళ నాన్నగారు ఎక్కడెక్కడికైతే వెళ్తున్నారో అక్కడ తిరిగి ఆయన కూడా నాన్నగారితో పాటు చైతన్య చరితామృతం మీద క్లాసెస్ ఇస్తున్నారు. సో అంతా చాలా బాగానే జరుగుతుంది. సో ఆ సమయంలో ఆయన సూర్య సిద్ధాంత అని ఒక పుస్తకం మీద చాలా చక్కని కమెంటరీ రాస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా మనకి కావాలంటే ఆ పుస్తకం అవైలబుల్ ఉంది, మీకు అమెజాన్లో కూడా మీరు కొనొచ్చు. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ బుక్ అనమాట. సో అప్పుడు ఆ రోజుల్లో ఉన్న స్కాలర్స్ అండ్ పండితాలు ఏంటంటే ఆయనకి ఒక బిరుదు ఇచ్చారనమాట, అంటే సిద్ధాంత సరస్వతి, ఎంత చక్కగా నువ్వు రాసావు అని. అదే కాదు, ఇంకెన్నో పుస్తకాలు ఆయన రచించారు కనుక ఆయనకి సిద్ధాంత సరస్వతి ఆయనకి పేరు వచ్చిందనమాట. సో అప్పటి నుంచి బిమల్ ప్రసాద్ దత్తా అయిపోయారు సిద్ధాంత సరస్వతి అనమాట. సో ఇప్పుడు ఆయన ఇంకా స్లోగా చాంటింగ్ అండ్ ప్రీచింగ్ అండ్ వాళ్ళ నాన్నగారికి సపోర్ట్ చేయడమైనా, మ్యాగజైన్స్ ఎడిటింగ్ అయినా అంత బాగానే అవుతుంది. అప్పుడు అట్ ది ఏజ్ ఆఫ్ అరౌండ్ 26 వాళ్ళ నాన్నగారు ఒకరోజు అన్నారు, అయితే ఇప్పుడు నువ్వు దీక్ష తీసుకో. సో ఎవరి దగ్గర దీక్ష తీసుకోవాలంటే గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్. సో ఈ గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఏంటంటే ఆయన భక్తి వినోద్ ఠాకూర్ ఒక క్లాసెస్ వినడానికి వచ్చేవారు. ఇప్పటికీ కూడా మీరు మాయాపూర్లో భక్తి వినోద్ ఠాకూర్ ఇంటికి వెళ్తే ఆ కారిడార్లోనే మీరు చూడండి, రైట్ సైడ్లో ఒక చిన్న ప్లేస్ ఉంది, లైక్ చిన్న హట్ కాదు, చిన్న ప్లేస్ లాగా ఉంది. అక్కడ రాసి ఉంది గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ సమాధి అని రాసి ఉంటుంది. సో యాక్చువల్గా సమాధి కాదు, అది ఆయన కూర్చున్న స్థలం. అంటే గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఏంటంటే 6 months బృందావన్లో ఉండేవారు, 6 months నవద్వీప్లో ఉండేవారు. అండ్ ఆయన నవద్వీప్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఈవినింగ్ టైం భక్తి వినోద్ ఠాకూర్ ఒక క్లాసెస్ వినడానికి వచ్చేవారు అనమాట. సో ఆయన అక్కడ వచ్చారు కనుక ఆయన అక్కడ వచ్చేవారు రెగ్యులర్గానే. ఆ ప్లేస్ ఉంది, ఆయన బయటకు స్థలి ఇప్పటికి కూడా ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు అనమాట. సో ఎప్పుడైతే ఈ నాన్నగారు ఇంకా ఆయనకి ఆదేశించారు, నువ్వు వెళ్ళి గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ దగ్గర దీక్ష తీసుకోవాలి. సో ఆయన రెడీ అయిపోయారు. ఆయన వెళ్ళి గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్కి అన్నారు, నాకు మీ దగ్గర దీక్ష కావాలి. ఇప్పుడు గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఏం సాధారణ బాబాజీ కాదు, ఆయన అసలు చాలా వింతగా, చాలా డిఫరెంట్గా ఉంటారు. ఆయన ఒక బిహేవియర్ కూడా, ఆయన పరమహంస, ఒక అవధూతలాగా ఉంటారు. సో ఆయన బట్టలు కూడా ఏం అంటే బాడీ మీద ఏమీ ఉండదు, ఒక కోపిన్ ఉంటుంది. ఆ కోపిన్ కూడా ఏంటంటే చనిపోయిన వాళ్ళు బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టలతోనే ఆయన కోపిన్ తయారు చేసి ఉంచుతారు. అండ్ ఆయన ఉండడం కూడా ఒక్కొక్కసారి పబ్లిక్ బాత్రూమ్స్ లోపల వెళ్ళి ఆయన లాక్ చేసుకుంటారు. ఎందుకంటే ఎవరైనా ఆయనకి చూసి ఆయన వెనక పడతారేమో, బాబాజీ నాకు అబ్బాయి పుట్టట్లేదు, బాబాజీ మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, బాబాజీ నాకు జాబ్ లేదు. సో అలాంటి భౌతిక విషయాలు అడుగుతారు అండ్ వచ్చి ఏదో ఒకటి భౌతికంగా మాట్లాడతారు. సో నాకు వాళ్ళ సాంగత్యం వద్దు అనుకుంటూ ఆయన ఎలాంటి ప్రదేశంలో నివసిస్తారంటే అది చాలా గందాగా ఉంటే అసలు మనుషులు తన దగ్గరికి రారు కదా, ఎందుకంటే అక్కడ చాలా చెడు వాసనం వచ్చేస్తే ఎవరు వెళ్తారు ఆయన దగ్గర. అప్పుడు ఆయనకి చాలా హ్యాపీ. సో కావాలని ఆయన అలా ప్రవర్తిస్తారనమాట. అండ్ అలా ఆయనకి అంటే అసలు ఏమీ లేదు, అంటే అకించన, ఆయన దగ్గర ఏమీ ఉండదు అనమాట, ఏమి అది ఎక్కడ పట్టి అలా తిరుగుతూ ఉంటారనమాట. సో అలాంటి పర్సన్ దగ్గర భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వెళ్ళి ఆయన్ని అసలు వెతుక్కొని ఆయన కాలు మీద పడి నాకు మీరు దీక్ష ఇవ్వండి అని. సో ఆయన అసలు ఏం మాట్లాడలేదు, దానికి జవాబు ఇవ్వట్లేదు. ఆయన మళ్ళీ అడుగుతున్నారు, మీరు నాకు కృప చూపించాలి, మీరు నా మీద దయా చూపించాలి. అప్పుడు ఆయన చెప్పారు, గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్, దయా చూపించాలా,
నీకు దయ ఇవ్వాలా? దయ అనేది నాది కాదు కదా, అది చైతన్య మహాప్రభుది. ఎవరిదైతే ఉంది ఆయనకి అడిగి ఇవ్వాలి కదా, ఆయనకి అడగకుండా నేను ఇవ్వలేను కదా. ఒక పని చేయదు, నువ్వు తర్వాత రా, నేను చైతన్య మహాప్రభుకి అడుగుతాను, నీకు కృప ఇవ్వచ్చా లేదా, నీకు ఆయన దయ ఇవ్వచ్చా లేదా, నేను అడుగుతాను అనమాట. సో ఆయన అంటారు సరే అని పేషెంట్స్గా వెళ్ళిపోతారు. మళ్ళీ వస్తారు, మీరు అడిగారా నాకు దీక్షకి ఇవ్వాలి. ఎవరు నువ్వు? అది మీరు చెప్పారు కదా చైతన్య మహాప్రభుకి అడుగుతారు. ఓ మర్చిపోయాను, వెళ్ళిపో, తర్వాత రా, మర్చిపోయాను నేను అడగడము. సరే మర్చిపోయారా అని మళ్ళీ వస్తారు. మళ్ళీ అంటారు నువ్వు మళ్ళీ వచ్చేసావా, అది మీరు చెప్పారు కదా చైతన్య మహాప్రభుకి అడుగుతారని. అడిగేశాను, ఆయన నీకు ఇవ్వద్దని చెప్పారు, పో వెళ్ళిపో. అప్పుడు ఆయన అసలు ఒప్పుకోలేదు. మీరు అలానే అంటున్నారు, అసలు మీరెవరికైతే పూజిస్తున్నారు ఆ కృష్ణుడు ఒక మోసగాడు, మీరు కూడా నన్ను మోసం చేస్తున్నారు, మీరు మాత్రం నన్ను దీక్ష ఇవ్వకపోతే ఇంకా ఈ శరీరం ఉంచి లాభం లేదు, ఇగోండి నేను ఇప్పుడే గంగలో దూకుతున్నాను. సో ఎప్పుడైతే ఇంతలాగా ఫోర్స్ చేసినప్పటికైనా చివర్లో ఎన్నోసార్లు ఆయన వచ్చి వెళ్ళినప్పటికీ ఫైనల్గా గోర్కిషోదాస్ బాబాజీ మహారాజ్ అయితే సరే నేను నీకు దీక్షని ఇస్తాను. అయితే ఈ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి ఇంత పేషెన్స్ ఎలా వచ్చిందంటే ఆయన ఎల్లప్పుడూ గుర్తు చేసేవారనమాట. ఎలా అయితే రామానుజాచార్యులు ఆయన ఎప్పుడైతే గోష్ఠీపూర్ణ దగ్గర దీక్ష తీసుకోవాలని అనుకున్నప్పుడు 18 సారి గోష్ఠీపూర్ణ ఆయన్ని రిజెక్ట్ చేశారు సింపుల్గా. అసలు ఎప్పుడైతే రామానుజాచార్య వెళ్ళి గోష్ఠీపూర్ణ ఒక ఇంటి తలుపు కొట్టినప్పుడు గోష్ఠీపూర్ణ లోపల నుంచి తలుపు తీయకుండానే అడిగేవారనమాట, ఎవరక్కడ, ఎవరది? అప్పుడు రామానుజాచార్య నేనండి గురుగారు రామానుజ. అప్పుడు ఆయన ఒకటే మాట చెప్పేవారు, నేను చనిపోయిన తర్వాత రా. ఆ రామానుజకి అర్థం అవ్వలేదు, అంటే ఆయన చనిపోయిన తర్వాత రావాలంటే ఏంటి అని. ఆయన వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు. ఈసారి మళ్ళీ తలుపు కొడితే మళ్ళీ అదొకటే మాట అనమాట, ఎవరక్కడ? నేనండి గురుగారు రామానుజ, మీ దగ్గర దీక్ష కావాలంటే. అదే నీకు చెప్పాను కదా నేను చనిపోయిన తర్వాత నువ్వు రా. సో ఇతనికి అర్థం అవ్వలేదు, ఆయన చనిపోయిన తర్వాత వస్తే ఆయన దీక్ష ఎలా ఇస్తారని. 18 సారి వెళ్ళిన తర్వాత ఆయనకు అర్థమైంది, ఓహో నేను చనిపోయిన తర్వాత రా అంటే నేను రామానుజ అని అంటున్నారు కదా, నీ అహంకారం చనిపోయిన తర్వాత రా అని అన్నారు. సో ఈసారి ఎప్పుడైతే అడుగుతారో ఎవరక్కడ అంటే అప్పుడు ఆయన అంటారు మీ దాసుడు. అప్పుడు ఆయన తలుపు తీస్తారు, రా దీక్ష ఇస్తాను అంటే. ఇప్పటికీ నీకు అర్థమైందా నువ్వు ప్రతిసారి నేను రామానుజ అని, అందుకోసం అంటున్నాను నేను చనిపోయిన తర్వాత రా అని. సో మొత్తం మీద భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎప్పుడు ఆ ఘటనని గుర్తించి చాలా పేషెన్స్గా ఏం పర్వాలేదు, ఆయన 18 సారి ఓపిక పడారు. నాకేంటి ఒక 3-4 సారిలో నేను ఎందుకు నా ఓపిక వదిలేయాలి, నేను పేషెన్స్గా ఉండాలి, నాకు తప్పకుండా దీక్ష దొరుకుతుంది. ఆయన ఎంత ఓపికగా ఉండారు. అండ్ ఫైనల్గా గోర్కిషోదాస్ బాబాజీ మహారాజ్ దగ్గర ఆయన దీక్షని తీసుకున్నారు. సో ఇప్పటి వరకు ఆయన పేరు ఏముండేదంటే బిమల్ దత్తా. ఇప్పుడు ఆయనకి ఒక పేరు వచ్చింది, దీక్ష పేరు ఏంటంటే శ్రీ వర్షభానవి దేవి దైత దాస్. సో వర్షభానవి దేవి అంటే రాధారాణి, ఎందుకంటే వృషభాను ఒక కుమారి రాధారాణి. సో ఆవిడ పేరు వర్షభానవి. సో వర్షభానవి దేవి అంటే రాధారాణి. దయిత అంటే రాధారాణికి ఎవరైతే ఇష్టం, దయిత కృష్ణుడు. సో రాధారాణికి ఇష్టమైన కృష్ణుడికి ఎవరైతే దాసుడుగా ఉన్నాడో తనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. సో ఆయనకి ఆ పేరు గోర్కిషోదాస్ బాబాజీ మహారాజ్ ఆయనకి ఇచ్చారనమాట. సో ఫైనలీ ఇంకా ఆయన నాన్నగారితో ట్రావెలింగ్ చేస్తున్నారు, అంతా హ్యాపీగానే ఉంది. ఇప్పుడు ఆయనకి అనిపించింది నేను ఒక ఆస్టెరిటీ ఏదో ఒక అంటే ఏదైనా సాధించాలంటే దాని వెనక ఒక ప్రిపరేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం కిచెన్లో పాయసం చేయాలనుకుంటే ఫస్ట్ ఆ బియ్యం ఎక్కడుంది అది తీసుకురావాలి, పాలు తీయాలి, పంచదార, లైటరు, గ్యాస్ ఉందో లేదో అన్నీ ఆ సౌకర్యాలన్నీ పెట్టిన తర్వాతే మనం పాయసం తయారు చేయగలుగుతాం. అలానే ఆయన అనుకున్నారు, ఇప్పుడు నేను ప్రచారం ముందుకు తీసుకువెళ్ళాలంటే దానికోసం నేను ప్రిపేర్ చేయాలి. సో ప్రిపరేషన్ ఏంటంటే చాంటింగ్ ఈజ్ ద ప్రిపరేషన్. ఎందుకంటే ఒక నామమే ఆ శక్తిని, ఆ ఒక ఎంపవర్మెంట్ని ఇవ్వగలుగుతుంది. సో అప్పుడు ఆయన ఏం చేశారంటే కంటిన్యూస్గా 10 years ఎవరితో మాట్లాడకుండా ఒక ప్లేస్కి వెళ్ళిపోయి, నవద్వీప్లోనే ఒక ప్లేస్, ఇప్పటికీ కూడా మనం ఆ ప్లేస్ చూడవచ్చు. నవద్వీప్లోని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక ప్లేస్లోనే ఒక చిన్న గుడుసులాగా కట్టి, అంటే పెద్ద గ్రాండ్ కూడా ఏం లేదు, ఆ గుడుసులో కూడా చాలా హోల్స్ ఉన్నాయి, వాటర్ పడిపోతుంది. అలాంటి ఒక చెట్టు దగ్గర ఒక గుడుసు తయారు చేసేసి దాని లోపల కూర్చొని 10 years వరకు ఎవరితో మాట్లాడకుండా ఎవ్రీ సింగిల్ డే
192 రౌండ్స్ జపం చేయడం మొదలుపెట్టారు. సో ఆయన కంటిన్యూస్గా ఒకే పని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, కంటిన్యూస్గా జపం చేస్తున్నారు. అండ్ చతుర్మాసంలోనే ఎప్పుడైతే వర్షం వచ్చేస్తుంది, ఇప్పుడు వర్షం లోపల వచ్చేస్తే ఆ హట్ని రిపేర్ చేయాలి అంటే అది చాలా టైం వేస్ట్ అయిపోతుందని ఏం లేదు, ఆయన ఒక గొడుసు పట్టుకొని చాంటింగ్ కంటిన్యూ చేస్తారు. వన్ హ్యాండ్తో అంబ్రెలా పట్టుకొని చాంటింగ్ చేసేస్తారు. అండ్ పూటకి ఒకేసారి తినేవారు, అది కూడా కిచిడి. అండ్ అది కూడా ఎలా తింటారంటే ఆ కిచిడిని నేల మీద పడేసిన తర్వాత 2 చేతులు వెనక అలా పెట్టేస్తారు. వెనక పెట్టేసిన తర్వాత డైరెక్ట్గా ఆయన ఒక మౌత్తోని ఎంత తినగలితే లోపల ఎంత వస్తే అదే తింటారు, అయిపోయింది. ఆయన ఎప్పుడైతే 192 రౌండ్స్ కంప్లీట్ అయిపోతుందో ఆయన వెళ్ళి గంగాలో స్నానం చేసుకుంటారు. స్నానం చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 192 రౌండ్స్ స్టార్ట్ చేస్తారు. సో అలా కంటిన్యూస్గా 10 years వరకు అనమాట. ఆ లోపల ఏమైందంటే భక్తి వినోద్ ఠాకూర్ ఒక డిసైపుల్, ఆయనకు ఒక కోరిక పుట్టింది. ఆయన పోస్ట్ మ్యాన్గా పనిచేసి రిటైర్ అయ్యారు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి. సో ఆయనకి ఆ డబ్బులు ఈ ఒక ఉద్యమానికి, చైతన్య మహాప్రభు ఒక ప్రచారంకి స్పెండ్ చేద్దామని ఆయన భక్తి వినోద్ ఠాకూర్ దగ్గరికి వెళ్ళిపోయి, నాకు ఇది చెయ్యాలని ఉంది అంటే మా అబ్బాయి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటే మా అబ్బాయి అంటే బిమల్ దత్త తను చేయగలుగుతారు అంటే, తను ఎక్కడ ఉన్నాడు అంటే తను నవద్వీప్లో ఉన్నారు. సో ఇప్పుడు ఇతను ఏంటంటే తన పేరు కుంజబాబు. ఈ కుంజబాబు ఏంటంటే వెతుకుంటున్నాడు నవద్వీప్లో, అందరికీ అడుగుతున్నారు ఈయన ఎక్కడున్నారండి, ఈ వర్షభానవి దేవి దయిత దాస్ ఎక్కడ ఉన్నారు, ఈ సిద్ధాంత సరస్వతి ఎక్కడున్నారు అని అడిగితే వాళ్ళు అన్నారు మాకేం తెలియదని. కాకపోతే ఒక పిచ్చోడు ఉన్నాడు గంగ పక్కనే, అలా అరుస్తూ ఉంటారు, గౌరవంగా బట్టలు వేసుకోడు, ఒక్కొక్కసారి బట్టలతోనే దూకేస్తాడు. అసలు మాకు తెలీదు అక్కడ ఎవరు ఉన్నారు, మీరు వెళ్ళి చూడండి. ఇంకా అతను తప్ప మాకు ఇక్కడ అందరూ అలాంటి వాళ్ళు ఎవరు మేము వినలేదు, మాకు తెలియదు. సో ఇప్పుడు తను వెతుకుంటూ వెళ్తే కనిపిస్తారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఆయన ఏం చేస్తున్నారంటే అదే సమయంలోనే ఆయన 2 చేతులు ఇలా పెట్టేసి గౌరంగానే అరుస్తూ గంగా నదిలో దూకుతున్నారనమాట. సో ఆయన ఇంకా వెయిట్ చేశారు. ఎప్పుడైతే ఆయన స్నానం చేసి బయటికి వచ్చారో ఆయన వెంటనే ఆయనకి ప్రణామాలు చేసేసి, నా పేరు ఇలా కుంజబాబు అండి, సో మనము ఇప్పుడు ఈ ఒక మిషన్ని మొదలు పెడదామా, మనం అందరు కలిసి చైతన్య మహాప్రభు ఒక ప్రచారం, ఒక మిషన్ని, ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్దామని నా ఒక కోరిక, మీరు నాకు సాయం చేస్తారా? అప్పుడు వెంటనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ నవ్వేసి, చైతన్య మహాప్రభు ఉద్యమా, నీకు కనిపించట్లేదా, ఇగో చైతన్య మహాప్రభు నృత్యం చేస్తారు, ఇగో నిత్యానంద ప్రభు, ఇగో భక్తులందరూ ఎంత చక్కగా అందరు నృత్యం చేస్తారు, ఇంకేం ప్రచారం చేస్తారు, అందరూ ఉన్నారు కదా ఆల్రెడీ, చూడండి భక్తులందరూ నృత్యం చేస్తున్నారు కదా, నరారా నువ్వు కూడా మాతో రా నృత్యం చేయచాలో గౌరహరి అని అలా వెళ్ళిపోతున్నారు. అప్పుడు కుంజబాబు అనుకున్నారనమాట, ఇతనితో మాట్లాడేసి లాభం లేదు, ఏదో మాట్లాడేస్తున్నారు, ఇంకా ఆయన వెనక వెళ్ళిపోతారనమాట. ఈ లోపల ఇంకా 10 years వరకు ఇదంతా జరుగుతుంది, అయిపోయింది. ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే వెనక వస్తారో, ఈ 10 years ఆస్టెరిటీ కంప్లీట్ అయిన తర్వాత ఆ లోపల ఏంటంటే భక్తి వినోద్ ఠాకూర్కి ఆరోగ్యం బాగాలేదనమాట. ఆయన చాలా సిక్ అయిపోయారు. సో ఆల్మోస్ట్ వాళ్ళు బెడ్ మీద ఉన్నారనమాట. సో ఆ సమయంలోనే ఒక మిదనాపూర్ అనే ఒక ప్రదేశంలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ అయింది, 3 days కాన్ఫరెన్స్. సో దాంట్లో ఏంటంటే స్మర్త బ్రాహ్మణాలు అందరూ బాగా వాదిస్తున్నారనమాట. అంటే ఇది ఏంటి కొత్తగాని, బ్రాహ్మణ్ లేని వాళ్ళు కూడా హరినామం చేయడం ఏంటి, వాళ్ళేంటి వేదాస్ చదవడం ఏంటి, స్క్రిప్చర్స్ చదవడం ఏంటి, అసలు బ్రాహ్మణాలే గొప్పవాళ్ళు అని అది దాని మీద ఒక పెద్ద వివాదం అనమాట, ఆర్గ్యుమెంట్స్ అనమాట. సో వాళ్ళు భక్తి వినోద్ ఠాకూర్కి ఇన్విటేషన్ పంపించారు. సో మీరు రండి, ఇక్కడ వచ్చి మీరు కూడా ఈ యొక్క సెమినార్లో పాల్గొని మీరు కూడా మాట్లాడండి, మీ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి, దీని గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి అందరితో మీరు షేర్ చేయండి. సో భక్తి వినోద్ ఠాకూర్ అయితే వెళ్ళలేరు, ఎందుకంటే ఆయన చాలా సిగ్గా ఉన్నారు. సో అప్పుడు ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి చెప్తారు, నువ్వు వెళ్ళి మాట్లాడు. సో అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వెళ్తారు ఆ సెమినార్లో. అండ్ మొత్తం అందరు మాట్లాడేసిన తర్వాత ఎప్పుడైతే ఆయనకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది, ఆయన ఫస్ట్ డే మాత్రము చాలా మంచిగా మాట్లాడతారంటే బ్రాహ్మణాస్ ఎంత గొప్పవాళ్ళు, అసలు బ్రాహ్మణాన్ని ఒకసారి చూస్తేనే మనకి మోక్షం, బ్రాహ్మణాలు ఇది, బ్రాహ్మణాలు అది. అక్కడ ఉన్న స్మార్త బ్రాహ్మణాలు అందరూ చాలా హ్యాపీ అయిపోయి చప్పట్లు కొట్టేసి ఎంత బాగా మాట్లాడేస్తున్నాడు ఇతను, ఇక్కడ నుంచి కొటేషన్ అక్కడి నుంచి కొటేషన్ అనమాట. మళ్ళీ మరుసటి రోజు
వైష్ణవాలు ఎంత గొప్పవాళ్ళు దాని గురించి మాట్లాడడం. మళ్ళీ థర్డ్ డే కంక్లూజన్లో అసలు వైష్ణవాలు బ్రాహ్మణులకైనా గొప్పవాళ్ళని ఆయన నిరూపించేస్తారనమాట, ఆయన అన్ని ప్రూఫ్ ఇచ్చేసి అనమాట. అప్పుడు ఇంకా అందరూ షాక్ అనమాట, ఎంత చక్కగా ప్రజెంటేషన్ చేశారు. అంటే ఫస్ట్ ఆయన మనకి అలా తీసుకువెళ్ళినప్పుడు అర్థం అవ్వలేదు ఆయన ఎక్కడికి తీసుకువెళ్తున్నారు టాపిక్ని, కానీ స్లోగా ఆ టాపిక్ని చక్కగా తీసుకువెళ్ళి ఒక కంక్లూజన్ ఇచ్చేసి అందరూ ఒప్పేసుకున్నారనమాట. సో అప్పుడు ఆ క్రౌడ్ అంతా ఆయన మీద పడిపోతూ, మాకు ఆయన ఒక పాదపద్మ ధూళి మా శిరస్సు మీద తీసుకోవాలని ఉందని అందరు పడిపోతూ ఉంటే, ఆ సమయంలోనే అక్కడ పోలీసు వచ్చి అందరినీ ఆపి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని ప్రొటెక్ట్ చేసి స్టేజ్ వెనక తీసుకెళ్ళిపోయి, అప్పుడు జనాలైతే మేము కదలమంటే కదలము, ఆయన ఒక పాదధూళి ఇచ్చే వరకు మేము కదలము. అప్పుడు అక్కడ ఒక బకెట్లో వాటర్ తెచ్చేసి ఆయన ఒక పాదపద్మాలు ఆ నీళ్ళలో పెట్టి ఆ నీళ్ళు అందరి మీద జల్లినప్పుడు అక్కడ నుంచి అందరు వెళ్ళిపోయారనమాట. అంటే అందరు అంత పిచ్చిగా తయారైపోయారనమాట. తప్పకుండా ఆయన ఒక ధూళి మాకు కావాలి అనమాట. సో అది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. ఎప్పుడైతే ఈయన ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, ఇంకా చాలామంది యంగ్స్టర్స్ కూడా దాంట్లోనే ఇంట్రెస్ట్ చూపించి ఇంకా తెలుసుకోవాలనుకొని ఆయన ఫాలోవర్స్గా తయారైపోయి, ఎస్ మీరు ఏదైతే చెప్తున్నారో అది మాకు అర్థమవుతుంది, అది మేము రిలేట్ చేయగలుగుతున్నాం, మీరు చెప్పిందే కరెక్ట్ అని చాలామంది ఆయనకి ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడే ఇంకా అంత పర్ఫెక్ట్గా అనిపిస్తుంది, హ్యాపీగా కొనసాగుతుంది, ముందుకెళ్తుంది. అదే సమయంలో ఇప్పుడు ఏంటి పెద్ద దెబ్బ వచ్చింది ఏంటంటే 1914లో భక్తి వినోద్ ఠాకూర్ పరంపదించేశారు. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇమ్మీడియట్లీ నవంబర్లో 1915లోని గోర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ తిరుభావ్ అనమాట, ఆయన కూడా పరంపదించారు. సో ఒకేసారి ఇద్దరు గురువు, ఎందుకంటే నాన్నగారు కూడా ఆయనకి గురువుగా ఎంత మంచి గైడెన్స్ ఇచ్చారు జీవితం అంతా. అండ్ ఆయన ఒక గురువుగారు కూడా తిరుభావ్ అంటే ఆయన కూడా పరంపదించేశారు. సో ఆయన చాలా లోన్లీ అయిపోయారనమాట, ఒకేసారి ఇద్దరు వెళ్ళిపోయారనమాట. సో ఆ సమయంలో ఆయన చాలా దుఃఖిస్తూ ఉంటే, ఇప్పుడు నన్ను ఎవరు గైడ్ చేస్తారు, నన్ను ఎవరు హెల్ప్ చేస్తారు? ఆ సమయంలో చైతన్య మహాప్రభు అండ్ ఆయన అసోసియేట్స్ ఒక్కసారి ఆయనకి కనిపించారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, నువ్వేం ఒంటరిగా లేవు, మేమందరూ ఉన్నాము, ఇంకా నువ్వు కంటిన్యూ చేయి నీ ప్రచారం, మేమందరం నీతో ఉన్నామన్నమాట. ఇన్ఫ్యాక్ట్ గోర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ పరంపదించినప్పుడు ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే గోర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ చాలా సింపుల్ ఏమంటారు, ఒక సింపుల్ బాబాజీ. సో ఆయన మాటలు కూడా ఎలా ఉంటాయంటే, నేను అందరికైనా హీనుడిని, లైక్ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి, ఆయన చైతన్య చరితామృత చదువుతా ఆయన రాస్తారు, అసలు నేను జగాయి మదాయికైనా నేను హీనుడిని అంటే దాని అర్థం ఆయన నిజంగా అలా ఉన్నారని కాదు, వాళ్ళ భావన అలా ఉంటుంది. సో అలా గోర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఏమన్నారంటే, యాక్చువల్గా నేను చాలా పతితుడిని, నేను చాలా లో క్లాసు, సో ఒక పని చేయండి, ఎప్పుడైతే నేను చనిపోతే నా ఒక మృత శరీరాన్ని ఒక రోపుతో ఒక దీనితో కట్టి నవద్వీప్ మొత్తం వీధుల్లో లాగండి. అప్పుడు లాగితే ఏమవుతుందంటే ఆ నవద్వీప్లో ఉన్న భక్తులు వాళ్ళు ఒక పాదపద్మ ధూళి నా మృత శరీరం మీద పడుతుంది కదా, ఇదే నా కోరిక అని అన్నారు. సో ఎప్పుడైతే ఆయన పరంపదించారు, ఆయనకి శిష్యులు ఎవరు లేరు, ఒకే ఒక శిష్యు జీవితంలో, అది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. మిగిలిన వాళ్ళు ఆయన గురు సోదరులు తప్ప ఆయన శిష్యులు ఎవరు కాదు. సో ఈ బాబాజీలందరూ ఎప్పుడైతే ఆయన చనిపోయారు, పరంపదించారు, అందరూ ఆయన బాడీ దగ్గరకు వచ్చేసి కట్టడం మొదలుపెట్టారు. చలో ఇప్పుడు ఆయనకి కడదాం, పెద్ద రస్సీతో కట్టేసి ఆయన బాడీని లాగుదాం, ఎందుకంటే ఆయనది కోరుకున్నారు కదా. ఎప్పుడైతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి అది తెలిసింది, ఆయన వెంటనే గంగాని దాటి ఫటాఫట్గా నౌకాలో ఇటువైపు వచ్చి ఆపండి ఆపండి అని అన్నారు. నీకు తెలియదు, మాకైనా చాలాసార్లు ఇలా చెప్పారంటే అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అరిచారు. ఎంత గట్టిగా అంటే అందరికీ షివరింగ్ వచ్చేసింది అనమాట. అంటే నేను ఆయన శిష్యుడిని, నేను డిసైడ్ చేస్తాను ఆయన బాడీకి ఏం చేయాలి, మీరందరూ ఎవరు చెప్పడానికి. కానీ ఆయనే అన్నారంటే, ఆయన అన్నారు ఓకే సరే, ఆయన అన్నారు కదా మీరు చేస్తారు ఆయన బాడీకి, ఓకేనా, మీరేనా చేయాలనుకుంటున్నారు, అయితే ఒక పని చేయండి, మీలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ కనీసం గత సంవత్సరం నుంచి అబద్ధ స్త్రీ సంఘం చేయలేదు, అలాంటి వాళ్ళు వచ్చి నా గురువుగారు ఒక శరీరాన్ని ముట్టుకోండి. అప్పుడు అందరు నిశ్శబ్దం అయిపోయారు. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి గారు వచ్చి, అసలు మీ ప్రాక్టీసే సరిగ్గా లేదు, మీ స్పిరిచువల్ లైఫే మీరు సరిగ్గా కొనసాగించలేకపోతున్నారు, 4 నియమాలని సరిగ్గా పాటించట్లేదు, అండ్ మా గురుగారు ఒక శరీరాన్ని మీరందరూ ముట్టుకుంటారు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని అందరినీ పంపించేసి అప్పుడు ఆ గోర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ బాడీని అక్కడ సమాధి అంతా ప్రిపరేషన్ చేశారనమాట. సో ఇది చాలా ఒక స్పెషల్ ఇన్సిడెంట్ అనమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ లైఫ్లో అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ వంశీదాస్ బాబాజీ మహారాజ్, అంటే ఈరోజు దాని గురించి మాట్లాడలేను, కానీ నేను చాలాసారి
వంశీదాస్ బాబాజీ మహారాజ్ గురించి కూడా చెప్పాను. ఆయన కూడా ఎలా పరమహంస ఉండేవారు. అండ్ ఆయన ఒక మహాప్రసాదం ఉత్తిష్ట ఏదైతే ఆయన పడేస్తారో అది తీసుకోవడానికి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన శిష్యుల్ని నియుక్తులు చేశారు. అక్కడే ఉండి ఎప్పుడైనా ఏదైతే పడేస్తారో దాన్ని నీట్గా ఒక డబ్బాలో పెట్టి ఒక నౌకాలో ఆ పడవులో క్రాస్ చేసి గంగని నాకు వచ్చి ఇవ్వాలి, నేను రోజు ఆయన మహాప్రసాదాన్ని తీసుకోవాలి. సో అంత వినయం ఆయనలో ఉండేది. ఇన్ఫ్యాక్ట్ గోర్కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్కి ఎప్పుడైతే ఆయన దీక్ష కోసం అడిగారో ఒకసారి గోర్కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ అన్నారు కూడా, అసలు నువ్వెంత పెద్ద సంస్కృత స్కాలర్ని, నీకెంత జ్ఞానం ఉంది, ఎన్ని పుస్తకాలు రచించావు, నా దగ్గర దీక్ష తీసుకుని నువ్వు ఏం చేస్తావు అని. సో అప్పుడు కూడా ఆయనకి టెస్ట్ చేశారు ఆయనకి ఎంత అహంకారం ఉందా లేదా అని. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చాలా వినయంగాని లేదు నాకు మీ దగ్గర నుంచి భక్తి కావాలి అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ ఒకసారి మోటార్ బోట్లోని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వెళ్ళిపోతూ ఉంటే ఎవరో ఒకరు అన్నారనమాట, అంటే మీ గురుగారికైనా మీరు చాలా బాగా ప్రచారం చేశారు అంటే. అప్పుడు వెంటనే ఆయన అన్నారనమాట, ఈ మోటార్ బోట్లో ఒక శబ్దం వస్తుంది వింటున్నారా? అవునండి. ఏంటి శబ్దం? ఇది మోటార్, అంటే ఆ మోటార్ బోట్ తాలూకా మషిన్, దీన్ని ఆపేయండి. ఆపకూడదండి, ఆపేస్తే బోట్ ఆగిపోతుందంటే అదే. సో అదే మా గురుగారు. సో ఈ బోట్ ఏదైతే ఉంది మేబీ నేనే ఆ బోట్, కానీ ఆ బోట్లో ఉన్న మషిన్ మా గురుగారు. గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ హరే కృష్ణ మహామంత్ర కంటిన్యూస్ చాంటింగ్ చేస్తున్నారు కనుక నేను ఈరోజు ప్రచారం చేయగలుగుతున్నాను. సో ఎలా అయితే ఈ మోటార్ బోట్ది మషిన్ ఆపేస్తే బోట్ ఆగిపోతుంది, అలానే మా గురుగారు ఒక బ్లెస్సింగ్స్ లేకపోతే నేనేమి చెయ్యలేను అని ఆయన చాలా చక్కగా. ఎందుకంటే చాలామంది ఇలా చాలా ఏంటంటే వెట్టకారంతోనే, అంటే మీ గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ అంటే మీరెంత గొప్ప స్కాలర్ అని, ఆయనలో ఏముంది స్పెషల్ అని అప్పుడు ఆయన ఈ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. సో యాక్చువల్గానే హరినామ్ చాంటింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మరి అదే చేసేవారు. 24 hours ఆయన హరే కృష్ణ మహామంత్రాన్ని చాంటింగ్ చేసేవారు. దట్ ఈస్ వై మనం చూస్తే ఈవెన్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టే ముందు ఆ చాంటింగ్ నుంచి ఆ ఎంపవర్మెంట్ అండ్ ఆ శక్తిని తీసుకున్నారు. ఈవెన్ శ్రీల ప్రభుపాదులు వారు ఇన్ఫ్యాక్ట్ ఒక్కసారి ఒక శిష్యుడు ప్రభుపాద్తో అన్నారు, ప్రభుపాద్ ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టే ముందు మీరు కొంచెం ఖాళీగా ఉండేవారేమో అంటే, ఖాళీగా ఉండడం ఏంటి, ఐ వాజ్ వెరీ బిజీ. శ్రీల ప్రభుపాద్ అన్నారు, ఐ వాజ్ వెరీ బిజీ. ప్రభుపాద్ కూడా ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఒక ఆటోబయోగ్రఫీలో ఆ చాప్టర్ పేరు ఉంది లైఫ్ టైమ్ ఇన్ ప్రిపరేషన్. అంటే జీవితం అంతా ఆయన చేసిన ఆ తపస్, అంటే ఆ జపమైన సాధన అయినా అది ఆయనకి స్ట్రాంగ్గా తయారు చేసింది. ఆ తర్వాత ఆయన ప్రచారం స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంగ్రీడియంట్స్ రెడీ చేయాలి, అప్పుడే పాయసం తయారు చేయగలుగుతాం. డైరెక్ట్గా అయితే పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి మనం ఏం చేయలేము, అదంతా రెడీ చేయాలి. సో ఈ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అయినా శ్రీల ప్రభుపాదైనా వాళ్ళు ఎంత తపస్య చేసి ఎంత రెడీ చేసినప్పటికీ తర్వాత ఒకేసారి అది పబ్లిక్లో వచ్చారు, ఎంతోమందికి వాళ్ళు తరించారనమాట. సో ఇలా ఆయన చాలా చక్కగా, ఇన్ఫ్యాక్ట్ ఆయన నాన్నగారు పరిపదించిన తర్వాత ఆయన సజ్జన్ తోషని, ద హార్మోనిస్ట్ అలాంటి ఎన్నో, అంటే మంత్లీ మ్యాగజైన్ ఒకటి, ఫోర్ట్నైట్లీ మ్యాగజైన్ ఒకటి, వీక్లీ మ్యాగజైన్ ఒకటి, డైలీ న్యూస్ పేపర్ ఒకటి, అలా కాకుండా బుక్స్ అన్నీ ప్రింటింగ్ చేస్తున్నారు. అండ్ అదే కాదు ఆయన కృష్ణనగర్లో ఒక ప్రెస్ కూడా స్టార్ట్ చేశారు, భాగవత్ ప్రెస్ అని. సో అప్పుడు ఒక అతను వచ్చి అడుగుతున్నాడు, డైలీ న్యూస్ పేపర్ అవసరం అండి, అంత ఏముంటుందండి రాయడానికి అని అంటే ఆయన చాలా కోపం అయిపోయి, ఒక ఇన్సిగ్నిఫికెంట్ అంటే ఒక చిన్న సిటీలో ఒక 5 డైలీ న్యూస్ పేపర్స్ బయట తీస్తున్నారు, అది కూడా వేస్ట్ న్యూస్, వీళ్ళింట్లో దొంగతనమైంది, వాళ్ళ ఇంట్లో ఇదైంది అని. అలాంటప్పుడు నేను ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏం జరుగుతుంది దాని న్యూస్ ఇస్తున్నాను, డైలీ కాదు బాబు, నేను ప్రతి నిమిషానికి ఒకటి తీయొచ్చు, కానీ నీకు చదవడానికి టైం లేక నేను డైలీ 1 పేపరే తీస్తున్నాను అని అన్నారనమాట. సో ఈ భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచంకి 1/4, ఆధ్యాత్మిక ప్రపంచం 3/4 ఉంది. సో ఇక్కడే ఇన్ని న్యూస్ ఉన్నప్పుడు అక్కడ ఇంకా ఎన్ని న్యూస్ ఉంది మనం తెలుసుకోవాల్సింది. సో తప్పకుండా ప్రతి నిమిషానికి నేను ఒక పేపర్ తీయొచ్చు, అంత ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది అని ఆయన చెప్పారనమాట. సో మొత్తం మీద ప్రచారం అయితే ఆయన చేస్తున్నారు, కానీ ఆయనకి ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే కావాలని ఆయన విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఆయన
సన్యాసి డ్రెస్లో లేరు కదా. అండ్ ఆ రోజుల్లో ఏంటంటే ఈ బాబాజీలు ఈ సరిగ్గా నియమాలను పాటించక పేరు పాడు చేసేసారు. సో ఎవరికి ఆయన మీద ఆప్యాయత అనేది లేదు. కానీ ఆ రోజుల్లో ఏంటంటే ఎవరైనా సన్యాసి దండాతో ఉంటేనే అందరికీ అని చాలా రెస్పెక్ట్ చేసేవారు. సో అప్పుడు ఆయన అనుకున్నారు, అయితే నా ప్రచారం ఎఫెక్టివ్గా అవ్వాలి, నేను ప్రతి వర్గాన్ని రీచ్ అవ్వాలంటే నేను సన్యాసి తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఎవరి దగ్గర సన్యాసి తీసుకోవాలి? నాన్నగారు పరంపదించారు, గురుగారు పరంపదించారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఒక ఫోటో పెట్టుకొని ఆ ఫోటో దగ్గరే సన్యాసి దండా పెట్టుకొని ఆయనకి ప్రణామం చెప్పేసి ఆయన పేరు ఇచ్చుకున్నారు. ఎలాగో ఆయన పేరు సిద్ధాంత సరస్వతి, దానికి ఒకటి యాడ్ చేసేసారు, భక్తి సిద్ధాంత సరస్వతి. ఆయన పేరిస్తూ ఆయన గురుగారి దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటూ త్రిదండ సన్యాసిని ఆయన తీసుకున్నారు. ఎప్పుడైతే ఆయన ఇంకా సన్యాసి డ్రెస్లో వచ్చేసారో ఇంకా అందరూ ఆయనకి బాగా రెస్పెక్ట్ చేస్తున్నారనమాట. సో మనం చెప్పాలంటే మన ఒక గౌడీయ పరంపరలో మొట్టమొదటి సన్యాసి అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఎందుకంటే మీరు గురు పరంపర ఒక ఫోటోలో చూస్తే అందరు బాబాజీయే. భక్తి వినోద్ ఠాకూర్ కూడా బాబాజీ వేషం, రూపాయన్ సనాతన్ కూడా బాబాజీ, అండ్ గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ బాబాజీ. ఓన్లీ ఇక్కడ నుంచి సన్యాసం అనేది మొదలైంది. ఆ తర్వాత మళ్ళీ ప్రభుపాదికి సన్యాసి ఇవ్వడం, ప్రభుపాద్ ఒక గురు సోదరులు ఆయనకి సన్యాసి ఇచ్చారు. సో అలా ఆయన ఫస్ట్ సన్యాసి మన ఒక పరంపరలో అనమాట. సో ఆ తర్వాత ఎన్నెన్నో మిరాకిల్స్ ఆయన చూపించారనమాట. అంటే కొందరు ఎవరైతే అపసంప్రదాయాన్ని పాటిస్తున్నారు, బౌల్ అని, సఖీబేకి అని, ఇలా చాలా అపసంప్రదాయాలు బెంగాల్లో ఆ రోజుల్లో కనీసం ఒక 16 రకాల అపసంప్రదాయాలు ఉన్నారనమాట. సో దాంట్లో ఒకతను ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ క్లాస్ వినడానికి వచ్చినప్పుడు ఎలా ఆయన ఆ క్లాస్ విని చాలా ముగ్ధమైపోయి ఆ రోజు రాత్రి ఆయన ఆశ్రమంలో వెళ్ళి పడుకున్నప్పటికీ ఆయనకి ఏం కనిపిస్తుందంటే ఒక పులి, ఆయన గురుగారు ఒక పులి రూపంలో మారిపోయి ఆయన మీద అటాక్ చేస్తున్నారు. ఎలా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన్ని కాపాడారు. సో అలా ఆయనకు ఆ డ్రీమ్ వచ్చిన వెంటనే మరుసటి రోజు ఆయన వెళ్ళి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి సరెండర్ అయిపోయారనమాట. ప్లీజ్ మీరు నాకు దీక్ష ఇవ్వండి, నాకు అర్థమైంది మీదే మార్గం, నిజమైన మార్గము, వీళ్ళందరూ మోసం చేస్తున్నారనమాట. అలానే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎప్పుడు శ్రవణం కీర్తనంకి చాలా విలువ ఇచ్చేవారనమాట. ఆయన ఎప్పుడు అంటారు, భక్తి జీవితంలో స్ట్రాంగ్గా ఉండాలంటే శ్రవణం చేయాలి, కీర్తనం చేయాలి. శ్రవణం కీర్తనం కచ్చాగా ఉంటే మనం ముందుకు వెళ్ళలేము. అండ్ భాగవతం చదవాలి, చైతన్య చరితామృతం చదవాలి, భగవద్గీత. ఆయన రెండే అన్నారు. ఆ రోజుల్లో ఇప్పుడు మనకి ఎలా కరోనా ఏదేదో సమ్ డిజీజెస్, ఆ రోజుల్లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే ఫ్లడ్స్ రావడం, వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి టెంపుల్ లోపల, ఇంట్లో లోపల చాలామంది ములిగి చనిపోతారు. అది కామన్గానే ఫెమైన్ అండ్ ఫ్లడ్, అది రెండు కామన్గా ఉండేదన్నమాట. సో అప్పుడు ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎప్పుడైనా మీరు ఫ్లడ్స్లో చిక్కిపోయారంటే ఇద్దరిని కాపాడుకోండి, డేటీస్ అంటే విగ్రహాల్ని, పుస్తకాల్ని. కానీ మరీ ఎక్కువ ఫ్లడ్స్ వచ్చేసాయనుకోండి, పర్వాలేదు, విగ్రహాల్ని మానేయండి, పుస్తకాల్ని పట్టుకోండి. మరీ ఎక్కువ ఫ్లడ్స్ వస్తే ఆ పుస్తకాల్లో 3 పుస్తకాలే, చైతన్య చరితామృతం, భగవద్గీత, భాగవతం, మిగిలినంతా వదిలేయండి. మరీ ఎక్కువ వచ్చిందనుకోండి ఫ్లడ్స్, భగవద్గీతను కూడా వదిలేయండి నీళ్ళలోనే, ఓన్లీ భాగవతం అండ్ చైతన్య చరితామృతం గట్టిగా పట్టుకోండి. మళ్ళీ ఇంకా ఫ్లడ్స్ పెరిగాయి, ఇంకా మీరు 2 పుస్తకాలు పట్టుకే సామర్థ్యం మీలో లేదు అంటే భాగవతంని కూడా నీళ్ళు వదిలేయండి, ఓన్లీ చైతన్య చరితామృతం పట్టుకోండి. కానీ ఇంకా ఫ్లడ్స్ పెరిగాయి, మీకు చైతన్య చరితామృతం కూడా పట్టుకునే సామర్థ్యం లేదనుకోండి, ఇంకా మీరే మునిగిపోండి. ఎందుకంటే చైతన్య చరితామృతాన్ని వదిలేస్తే ఇంకా మీరు బ్రతికి ఏం చేస్తారు, ఇంకా లాభం లేదు, మీరు మునిగిపోండి, అదే బెస్ట్ ఇంకా మీకోసం అని అనేవారనమాట. సో ఆయన ఎప్పుడు అన్నారు చాలా సందర్భాల్లోనే, డివోటీస్ మీరు భక్తిలో ముందుకి వెళ్ళాలంటే కనీసం ఒక 100 సారి చైతన్య చరితామృతం చదవాలి. ఎందుకంటే చైతన్య చరితామృతం మీరు ఎన్నిసారి చదివితే అన్నిసారి మీ హృదయము ఏంటంటే సాఫ్ట్గా మారుతుంది. అండ్ సాఫ్ట్గా మారిన ఆ హృదయంలోనే తత్వాన్ని అర్థం చేసే సామర్థ్యం పుడుతుంది. మనం ఇప్పుడు తత్వాన్ని అర్థం చేయాలంటే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఎవరైతే చైతన్య చరితామృతం చదువుతారో వాళ్ళు ఒక హృదయం వెన్నలాగా తయారవుతుంది. అండ్ ఆ వెన్నలాంటి హృదయంలోనే ఏదైనా చాలా ఈజీగా సునాయాసంగా అర్థమవుతుందన్నమాట. సో ఇలా ఆయన ఎవరైనా వింటే ఆయన చాలా ఇష్టపడేవారు. యాక్చువల్గా మన శ్రీల ప్రభుపాదుల వారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని ఎలా ఆకర్షించారంటే ఆయన ఒక వినే అలవాటుతోనే,
అని ఎంత చక్కగా వినేవారంటే, ఒకసారి ఆయన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఎవరో, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని, గురు మహారాజ్ ఇతను అభయ్ బాబు. సో అప్పుడు వెంటనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పారు, ఎస్ ఐ నో హిమ్, నాకు అతను తెలుసు, నా క్లాసులు చాలా బాగా వింటాడు, చాలా ఏకాగ్రతతో వింటాడు అని చెప్పారనమాట. సో ఈవెన్ ఆయన దీక్ష కూడా చాలా ఈజీగా ఇచ్చేసారు, ఎందుకంటే తిన్న చాలా మంచి క్వాలిటీ ఉంది, అతను నా క్లాస్ చాలా బాగా వింటారనమాట. సో ఇలా మనము వింటే మనం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి ప్రియపాత్రులు అవుతామన్నమాట. మనం చాలా చక్కగా శ్రవణం అండ్ కీర్తనం చేయాలి. సో ఎనీవే, మొత్తం మీద ఆయన చాలా రాడికల్, అంటే ఎప్పుడు వినలేనిది, ఎప్పుడు చూడలేనిది అలాంటివి ఆయన చేశారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. మన పరంపరలో మోస్ట్ డైనమిక్ గురు అనమాట. యాక్చువల్గా ఆయన పేరే సింహగురు, నరసింహగురు. ఎందుకంటే ఆయన చూస్తేనే అందరు చాలా భయపడేవారు అనమాట. ఎందుకంటే ఆయన మాయావాదిని ఖండన చేశారు. ఖండన చేయడమే కాదు, ఆ మాయావాదుల్ని ఇలా కాలర్తో పట్టుకొని ఏమంటున్నావు నువ్వు, కృష్ణకి రూపం లేదా అని ఎంత గట్టిగా మాట్లాడేవారు, ఎంత టకటకగా శ్లోకాలు చెప్పిస్తూ వాళ్ళని ఓడించేవారు. అంటే యాక్చువల్గానే ఆయన ఒకవేళ వీధిలో నడుస్తూ ఉంటే ఆ వీధి నుంచి ఎవరైనా మాయావాదులు వాక్ చేసి వస్తే ఆయన్ని చూసి వెంటనే దారి మార్చేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయనకి ముఖాముఖి అవ్వాలంటే వాళ్ళకి భయం అనమాట, షివరింగ్, ఆయన పట్టుకుంటారేమో, ఆయన ఏదైనా చెప్తారేమో అని అంతా. సో అందుకోసం ఆయన పేరే సింహగురు. ఆయన చూస్తేనే అందరికీ భయం. అండ్ ఆయన ఒక ఎన్సైక్లోపీడియా, లివింగ్ ఎన్సైక్లోపీడియా. అంటే మన ఇంట్లో డిక్షనరీ అలా నడుస్తే ఎలా కనిపిస్తుంది అలా నడుస్తున్న ఎన్సైక్లోపీడియా. ఎప్పుడు ఏది ఎక్కడి నుంచైనా కోట్ చేసేస్తారు. సో యాక్చువల్గా 3 విషయాలు ఉన్నాయి ఆధ్యాత్మిక జీవితంలో: సంబంధ, అభిదయ, ప్రయోజన. మనం తెలుసుకోవాల్సిన 3 విషయాలు. సంబంధ అంటే భగవంతుడితో ఉన్న మనకి సంబంధం. అభిదయ అంటే ఆ సంబంధాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆ ఒక సంబంధాన్ని ఆచరిస్తూ మన జీవితంలో దాన్ని మైండ్లో పెడుతూ ఆ ప్రాసెస్ అంతా భక్తి చేసుకోవడము. ప్రయోజన అంటే చివరికి భగవంతుని చేరడము. సో ఈ సంబంధ, ఈ ప్రయోజన ఎల్లప్పుడూ ఒకేలాగా ఉంటుంది. చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు కూడా అదే ద్వాపరయుగైనా, సత్యుగైనా, కలియుగైనా సంబంధ, ప్రయోజన ఎటువంటి మార్పు రాదు. కానీ అభిదయలో మార్పు వస్తుంది. కాలంకి దాన్ని ఎలా సాధించాలి. లైక్ సత్యయుగంలో అభిదయ ఏంటంటే వాళ్ళు అప్పుడు తపస్య చేసుకున్నారు, కలియుగంలో మనం హరినామం చేసుకుంటున్నాం, ద్వాపరయుగంలో వాళ్ళు అర్చన చేసేవారు, త్రేతాయుగంలో వాళ్ళు యాగం చేసేవారు. సో అలానే ఈ వైష్ణవ ఆచార్యులు ఎవరైతే ఉన్నారో ఆ అభిదయాన్ని మార్చే సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. ఎలా చేయాలి అంటే మనం మార్చలేం దాన్ని. అంటే నేను ఇప్పుడు ఇలా చెప్తున్నాను కనుక అయితే అలాంటప్పుడు అభిదయాన్ని మనం కూడా మార్చేయచ్చు కాదు. వాళ్ళకి తెలుసు ఎంత పర్ఫెక్ట్గా, ఎలా ఏ దేశకాల పరిస్థితి ప్రకారం దాన్ని ఎలా మారుస్తూ మన ప్రయోజనాన్ని ఎలా సాధించాలి. సో అలానే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎంత చేంజెస్ తీసుకొచ్చారంటే నమ్మలేని చేంజెస్. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో సన్యాసీస్ అయినా వాళ్ళు బట్టలు వేసుకున్నప్పుడు ఆ కుట్టిన బట్టలు వాళ్ళు వేసుకోకూడదు కదా, కానీ ఆయన చక్కగా స్టిచ్ అయిన కుర్తాస్ వేసుకోవడము, అండ్ వాళ్ళు సన్యాసి శిష్యులందరూ కూడా అలా వేసుకోవడము, వాచ్ వేసుకోవడము, రేడియో పట్టుకొని తిరగడము, కారులో తిరగడం. అది కూడా మామూలు కారు కాదు, ఖరీదైన కారులో, ఖరీదైన బట్టలు, ఖరీదైన కారు, టోపీసు, హ్యాట్స్. సో ఆయన చాలా రాయల్గా అనమాట. సో అప్పుడు అందరూ చాలామంది విమర్శిస్తున్నారు, ఇదేంటి సన్యాసి అంటే సింపుల్గా ఉండాలి. అండ్ ఆయన టెంపుల్ లోపల చైర్స్, ఎందుకంటే అసలు టెంపుల్లో చైర్ అనే కాన్సెప్టే లేదు, అందరు కింద కూర్చోవలసిందే. కానీ ఆయన చైర్స్ తెచ్చేసి లేదు, ఎందుకంటే ఆ వెస్టర్నర్స్, బ్రిటిషర్స్ వాళ్ళు ఎవరైతే ఆ వైస్ రాయ్స్ వాళ్ళతో మాట్లాడడానికి ఎప్పుడైనా వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వాలి. ఈవెన్ ప్రసాదం వాళ్ళకి ఆ స్టైల్ చేంజ్ చేయడము. సో ఎవ్రీథింగ్ ఆయన చాలా మోడర్న్గా చేశారు. సో వాళ్ళు చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు శుద్ధ భక్తులు, నిత్య పార్షదులు. సో దే నో హౌ టు ఎంగేజ్ మాయా ఆల్సో ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. మాయాని కూడా కృష్ణ కాన్షియస్నెస్లో ఎలా ఉపయోగించాలి ఆ సామర్థ్యం వాళ్ళు ఉంటుందన్నమాట. సో ఆయన ఎంత చక్కగా అండ్ ఎవరికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము అంటే శ్రీల ప్రభుపాదుల్ని చూసి వెంటనే ఆయన లేదు నువ్వు పుస్తకాలని ప్రింట్ చేయి, నువ్వు ఇంగ్లీష్లో ప్రచారం చేయి. సో ఎవరికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి. ఒక్కొక్కసారి చాలామందితో ఆయన చాలా స్ట్రిక్ట్గా అయిపోయేవారు, ఒక్కొక్కసారి కొంతమందితో ఆయన చాలా సాఫ్ట్గా ఉంటారు. సో మనం ఆయన్ని అనుకరించలేము,
చాలాసారి అంటే ఇప్పుడు కాదనుకోండి, 20-30 years బ్యాక్ ఇస్కాన్లోనే కొంతమంది ప్రభుపాదని అనుకరించి, ప్రభుపాదని ఇమిటేట్ చేసి, ఆయన చాలా గట్టిగా అంటారు కదా, ఫూల్స్, రాస్కల్స్ అని అలా క్లాస్ ఇవ్వడం మొదలుపెట్టినప్పటికీ చాలామంది అసలు ఇంట్రెస్ట్ చూపించకుండా ఇంకా అదేంటి ఇలా మాట్లాడుతున్నారని. సో కొందరు మరీ సాఫ్ట్ అయిపోతారు, కొందరు మరీ హార్డ్ అయిపోతారు. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి ఆయనకి ఎప్పుడు హార్డ్ అవ్వాలి, ఎప్పుడు సాఫ్ట్ అవ్వాలి, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఆయన చాలా చక్కగా. ఎందుకంటే కానీ మనం ఆ సింహ గురువుని అనుకరిస్తే మనది ఎలా అవుతుందంటే, ఆపరేషన్ ఇస్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ డైడ్. అంటే ఆపరేషన్ చాలా బాగా అయిపోయింది కానీ పేషెంట్ అయితే చనిపోయాడు డాక్టర్ గారు. కానీ మీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్ అయింది కానీ పేషెంట్ చనిపోయారు, అయితే లాభం ఏంటి, అలా ఉంటుంది. కానీ వాళ్ళకి అది వచ్చు ఎప్పుడు ఎలా. ఎందుకంటే ఒక్కొక్కసారి కొందరిని చాలా గట్టిగా తిట్టేవారు. ఒక డోనర్ ఉండేవారు వాళ్ళ టెంపుల్లో, ఆయన ప్రతి నెల 2 rupees డొనేషన్ ఇచ్చేవారు. సో ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ క్లాస్ ఇచ్చినప్పుడు ఆయన ఏంటంటే అందరినీ కొంచెం ఇలా తరిమేసి అలా చేసి ముందుకొచ్చి కూర్చున్నారు. అప్పుడు వెంటనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన వైపు చూసి, ఏంటి నువ్వు 2 రూపాయలు డొనేషన్ ఇస్తున్నావని నువ్వు చాలా స్టైల్ కొడుతున్నావా, లేట్గా వచ్చావు అంటే వెనక్కి వెళ్ళి కూర్చో, అంటే నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావు కానీ నువ్వు నాకు కొనేసావా ఏంటి, నువ్వు అలా ముందుకు వచ్చి ప్రవచనం వింటావా, లేట్కి వచ్చావు వెనక్కి వెళ్ళి కూర్చో అని అందరి ముందు మొహం మీద ఒక డోనర్కి. ఇప్పుడు మనం ఎంత కేర్ఫుల్గా ఉంటారు, ఒక డోనరా అని. కానీ ఆయన వెంటనే ఇతనికి అహంకారం వచ్చింది, ఇతనికి నేను స్ట్రేట్ చేయాలి, ఇతనికి ఇదే ట్రీట్మెంట్ అవసరం అని వెనక పెట్టేశారు. మళ్ళీ ఇంకొకసారి ఏమైందంటే, ఒక ప్రచార కేంద్రంలో ఏంటంటే ఒక అతను చాలా బాగా ప్రీచింగ్ చేశాడు, పర్ఫెక్ట్గా ఒక చక్క టెంపుల్ కట్టే పరిస్థితి వరకు వచ్చేసి ఆ డీటీస్ ఇన్స్టాలేషన్ సిచ్యువేషన్ వచ్చినప్పటికీ ఆయన దిగజారిపోయి ఒక అమ్మాయితోని అది అఫేర్ అయిపోయి ఇంకా. సో అప్పుడైతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆ కేంద్రానికి వచ్చారు ఇప్పుడు ఆ డీటీ ఇన్స్టాలేషన్కి. అప్పుడు వెంటనే ఆ బ్రహ్మచారి పేరు అడిగారు, అతను ఎక్కడా అని. గురు మహారాజ్ అసలు అతని గురించి అడగొద్దు గురు మహారాజ్, అతను దిగజారిపోయారు గురు మహారాజ్, ఒక అమ్మాయితో ఏదో అఫేర్ అయింది, సో మేము అతన్ని బాగా గట్టిగా తిట్టి అతనికి పంపించేసాం టెంపుల్ నుంచి, ఇప్పుడు అతను బయటికి వెళ్ళిపోయాడు, సో అతను లేడు. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఈ మొత్తం టెంపుల్ తనే కట్టాడు, ఇంత కష్టపడ్డాడు, ఇంత ప్రచారం చేశాడు, సో తను చేసిన మిస్టేక్కి మీరు తను పంపించేశారు, ఎందుకు మీరు తన్ని తీసుకురావడం అంటే తను ఎక్కడ ఉన్నాడు మాకు తెలియదు, అయితే సరే తను వచ్చే వరకు నేను ఈ డీటీ ఇన్స్టాలేషన్ చేయను. అప్పుడు అక్కడ మాధవ్ మహారాజ్ ఎవరైతే ఆ సమయంలో ఉన్నారో ఆయన చాలా కష్టపడి వెతుకుంటే అతను దొరికాడు. అతను ఒక వాచ్ కంపెనీలో ఆ బ్రహ్మచారి వేషం మానేసి పని చేసుకుంటున్నాడు. అప్పుడు తన్ని నీకు గురు మహారాజ్ పిలుస్తున్నారని అప్పుడు తనకి టెంపుల్ లోపల తీసుకెళ్లారు. ఎప్పుడైతే టెంపుల్ లోపల తీసుకెళ్లారో అతను అసలు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కాలు మీద పడిపోయి, అసలు గురుగారు నేను టెంపుల్ వదిలేశాను, ఒక వాచ్ కంపెనీలో పని చేస్తున్నాను కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు, నాకు అసలు చాలా ఏడుపు వచ్చేస్తుంది, మీరు నన్ను పిలిచారు, నేను చాలా హ్యాపీగా ఉన్నారు, ఇకపైన నేను ఎలా తప్పు ఏమీ చేయను, నన్ను క్షమించండి అంటే అప్పుడు వెంటనే ఆయన వేరే శిష్యులకి చెప్పారనమాట, అలా ఎవరైనా మిస్టేక్ చేస్తే తన్ని బాగా సర్దుకొని చెప్పండి, ఇలా చెయ్యొద్దని. తను ఎంత ప్రచారం చేసి ఇంత టెంపుల్ అంతా తనే కట్టాడు కదా, సో తన సేవని కూడా మీరు ఇచ్చేసుకోవాలి కదా అని వెంటనే సరి చెప్పేసి తనకి సేవ మళ్ళీ బ్యాక్ ఇచ్చారనమాట. సో అలా ఒక్కొక్కసారి చాలా కోపం అయిపోతారు, ఒక్కొక్కసారి అందరితో చాలా చాలా బాగుంటారనమాట. సో అలా ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇచ్చారు. సో దాంట్లో ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఆయన ఎప్పుడు ఒక 3 ఇన్స్ట్రక్షన్స్ ఆయన హృదయానికి చాలా దగ్గరున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, నెవర్ క్రిటిసైజ్ ఎనీబడి, ఎవరిలో ఎప్పుడు దోషం చూడొద్దు, ఏదైనా మన లోపల ఏమున్నాయి మనం చూసుకొని సర్దుకోవాలి కానీ వేరే వాళ్ళలో మనం దోషం చూడకూడదు అని ఆయన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, కోఆపరేట్. అందరూ నేను అంటే ఎప్పుడైతే ఆయన పరంపదించారు ఆయనకి తెలుసు ఇంకా నా టైం దగ్గరకు వచ్చేసింది, సో ఆయన అప్పుడు అందరు శిష్యులకి తీసుకొచ్చి ఒక ఇంపార్టెంట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పారనమాట. దాంట్లో భాగంగానే ఒకటి నిందించకూడదు, ఇంకొకటి మీరు అందరూ కోఆపరేట్ చేయండి, అందరూ ఒకరిని ఒకరు హెల్ప్ చేస్తూ మీరందరూ కోఆపరేట్ చేసి పని చేయండి అని అన్నారనమాట. సో ఆయన ఒకటే అన్నారు, ఇండిపెండెంట్గా మీరు ఒక గొప్ప రాజుగా ఉన్న వేస్ట్, కలిసి ఒక ఏంటంటే డస్ట్ ఆఫ్ ది లోటస్ ఫీట్ ఆఫ్ ఎ డివోటీ, అంటే మీరు ఒక చిన్న మట్టిగా కూడా తయారైనా పర్వాలేదు కానీ గురుగారు ఒక పాదపద్మ కింద ఉండి బ్రతకండి, కానీ ఇండిపెండెంట్గా మీకు ఒక పెద్ద రాజుగా తయారైన లాభం లేదు, ఎప్పుడైనా కోఆపరేట్ చేసి అందరు కలిసి పని చేసుకోండి అని అన్నారనమాట. అండ్ తర్వాత అన్నారు, థర్డ్ ఇన్స్ట్రక్షన్, మీరు జీవితంలో ఏం కావాలి సాధించవచ్చు ఓన్లీ బై చాంటింగ్.
చాలా పర్ఫెక్ట్గా చాంటింగ్ ఉండాలి. మీరు చాంటింగ్ చక్కగా చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. మీ చాంటింగ్లో దోషం ఉంటే మీరు ఎంత ప్రయత్నించినా కూడా ఏది సక్సెస్ అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ ఆయనకి చాంటింగ్ మీద ఎంత ఇది ఉండేదంటే, ఒకసారి అయితే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఎవరైనా ఉన్నారా, మా దగ్గర ఇక్కడ ఒక జాబ్ ఉంది. ఆ జాబ్ ఏంటంటే మీరు 24 hours చాంటింగ్ చెయ్యాలి. మీరు 24 hours చాంటింగ్ చేస్తే మీరు ఏం చేసే అవసరం లేదు. మీకు భోజనం మేము ఫ్రీగా ఇస్తాము, వసతి ఫ్రీగా ఇస్తాము, బట్టలు ఇస్తాము, మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాము. మాకు కావాల్సింది ఒకటి, మీరు 24 hours చాంటింగ్ చేయాలి. ఎవరికైనా ఆ జాబ్ కావాలంటే రండి అని న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అప్పుడు ఒక అతను వచ్చాడు అడ్వర్టైజ్మెంట్ చూసి, నేనండి. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అన్నారు, ఆర్ యూ ష్యూర్? ష్యూర్ అండి, మీరు ఒకటే క్వాలిఫికేషన్ అన్నారు కదా చాంటింగ్, నేను చేస్తానండి, నాకు మీరు ఫెసిలిటీస్ ఇవ్వండి అంటే అప్పుడు ఆయనకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. ఆయన పేరే అకించన్ దాస్ బాబాజీ అనమాట. అండ్ నిజంగానే ఆయన 24 గంటలు చాంటింగ్ చేసేవారు అనమాట. అంటే పడుకున్నప్పుడు పడుకుంటారు, 24 మిగిలినంత టైం చాంటింగ్ చేస్తారు. సో అప్పుడు కొన్ని రోజుల తర్వాత మిగిలిన డివోటీస్ అందరూ కొంచెం అసూయ చెందారు. వాళ్ళు వెళ్ళి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని కంప్లైంట్ చేస్తున్నారు, అదేంటి తను ఏం పని చేయడు గురుగారు, వస్తాడు, తింటాడు, చాంటింగ్, మళ్ళీ సాయంత్రం తింటాడు, చాంటింగ్, స్నానం చేస్తాడు, చాంటింగ్. సో అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పారు, నువ్వు కూడా అలా చేయగలిగితే నువ్వు కూడా చేయి, నీకు కూడా ఏం పని చెప్పను, నువ్వు చేయగలుగుతావా కంటిన్యూస్గా చాంటింగ్ అనమాట. సో ఆయన నిజంగానే అకించన్ దాస్ బాబాజీ మహారాజ్ ఎంత చక్కగా చాంటింగ్ చేసేవారు. అంటే ఇన్ఫ్యాక్ట్ శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడైతే సక్సెస్ఫుల్ అయిపోయారో, చాలా చక్కగా ప్రచారం చేశారు, ఆయన భారతదేశంలో ఆయన ఒక శిష్యుల్ని తీసుకువచ్చారు. అప్పుడు ఒక్కసారి అకించన్ దాస్ బాబాజీ మహారాజ్ శ్రీల ప్రభుపాద్ని చూడడానికి వచ్చారు. కానీ వచ్చినప్పటికీ ఆ ద్వారంలో ఉన్న శ్రీల ప్రభుపాద సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన్ని తరిమేశారు. ప్రభుపాద్ బిజీగా ఉన్నారు, వెళ్ళిపోండి అని. సో అలా వెళ్ళిపోండి అంటే వాళ్ళకి తెలియదు అకించన్ దాస్ బాబాజీ మహారాజ్ ఎవరు. సో అలా వెళ్ళిపోండి అన్నప్పటికీ ఆయన ఎంత చక్కగా స్మైల్ ఇస్తూ, ఆహా మీరు నిజంగానే చైతన్య మహాప్రభు పార్షదుడు, అంటే నేను వినయంగా తయారవ్వాలని మీరు నాతో ఎలా ప్రవర్తిస్తున్నారు, మీరు ఎంత మంచి వాళ్ళు, ఎందుకంటే మీరు అనుకుంటున్నారు ఇతనిలో వినయం పెరగాలని, సరే నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయారు. ఇతను ఇలా మాట్లాడేసరికి వీళ్ళకి పిచ్చేకి ఇలా కూడా ఎవరైనా ఉంటారని వెంటనే లోపలికి వెళ్ళి ప్రభుపాదుల వారు, మాకు అనిపిస్తుంది మేము ఏదైనా అపరాధం చేశామని. ఒక భక్తుడు ఇలా వచ్చాడు, మేము ఇలా చెప్తే ఇలా మాట్లాడారు ప్రభుపాద్. అప్పుడు ప్రభుపాద్ అన్నారా, నాకు అర్థమైంది అతను ఎవరు, అకించన్ దాస్ బాబాజీ మహారాజ్ ఉంటారు, తన్ని తీసుకొని రండి అంటే అప్పుడు వాళ్ళు మళ్ళీ గౌడియమట్లు వెళ్ళి అకించన్ దాస్ బాబాజీ మహారాజ్ని తీసుకొచ్చి ప్రభుపాదుల వారితో మాట్లాడిపించారనమాట. సో ఇలా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక శిష్యులు కూడా ఎంత గొప్ప శిష్యులు అంటే, ఈరోజు ఇప్పుడు ఇంకా టైం అయిపోయింది, క్లాస్ ఇక్కడ మనం ముగించాలి. కానీ ఒకరోజు మనం ఓన్లీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక శిష్యుల గురించి మాట్లాడితే కూడా మనకు కొన్ని గంటలు సరిపోతుంది. ఒక్కొక్క శిష్యుడు ఎంత గొప్పవారు అంటే, మనకి ఓన్లీ శ్రీల ప్రభుపాదుల వారి గురించి తెలుసు, ఎందుకంటే ఆయన మన ప్రభుపాద, ఆయన గురించి మనం ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాం. కానీ ఒక్కొక్కరు కూడా స్టాల్ వాట్స్ అనమాట. స్పెషలీ నాకు ఒక స్టోరీ పాస్ట్ టైం నాకు ఎంత ఇష్టం అంటే, ఆ భక్తి ప్రజ్ఞాన్ కేశవ్ మహారాజ్ది. ఆయన ఎలా ఒకసారి ఆయన ఒక గాడ్ బ్రదర్ ఆయన ఆశ్రమానికి వస్తారంటే ఆయన దగ్గర డబ్బులు లేదు ఆయన చక్కగా హోస్ట్ చేయడానికి. సో ఆయన ఓన్లీ ఫర్ హరినామ్ చేస్తున్నారన్నమాట, కంటిన్యూస్గా హరినామ్తో మొత్తం శ్రద్ధతోనే. అప్పుడు ఒక కాకి వచ్చి వాళ్ళకి కావాల్సిన ధనాన్ని అక్కడ ఒక ముడిలో, అంటే ఒక బట్టతో ముడి కట్టేసి ఉన్న నాణ్యాలు ఏదో అలా వదిలేసి వెళ్ళిపోయిందనమాట. కరెక్ట్గా వాళ్ళకి ఎంత డబ్బులు కావాలో అంత. అప్పుడు వాళ్ళకి సరిగ్గా అది వాళ్ళు సరిపెట్టుకున్నారనమాట. సో అలా ఆయనకి ఎంత మంది గొప్ప శిష్యులు కూడా ఉండేవారనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆప్యులెంట్ టెంపుల్స్ ఏదైతే చూస్తున్నాం, ఇది కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక ఆలోచన. ఇలా ఉండాలి, ఒక ప్రణాళిక. టెంపుల్స్ అనేసరికి అందంగా ఉండాలి, విశాలంగా ఉండాలి, ఎవరైనా లోపల అడుగు పెట్టినప్పటికీ ఆహా అని వాళ్ళకి అనిపించాలి. కాకపోతే చివరి సమయంలో ఎప్పుడైతే బాగ్ బజార్లో చాలా పెద్ద గౌడియమఠ్, అందమైన గౌడియమఠ్ కట్టారు, అప్పుడు ఏంటంటే కొంతమంది శిష్యులు ఆ వైభవాన్ని చూసి, నేను ఈ గది తీసుకుంటాను, ఇక్కడ నుంచి గంగా నది చాలా బాగా కనిపిస్తుంది, నేను అది తీసుకుంటాను, వాళ్ళ మధ్యలోనే వాళ్ళు కోట్లాడుతూ ఉంటే అప్పుడు
అప్పుడు ఆయనకి విసుకొచ్చేసి అసలు ఎందుకు ఇక్కడ ఈ టెంపుల్ కట్టాము, ఈ మార్బల్ అంతా తీసేసి అమ్మేసి పుస్తకాలు ప్రింట్ చేసేస్తే బాగుంది అని. సో ఇది ఒక సందర్భంలో చెప్పారు. ఎప్పుడైతే వీళ్ళు ప్రచారం మానేసి భక్తులు ఆ వైభవాన్ని ఆస్వాదిస్తున్నారు, అంటే దానికి మనకి ఇంత మంచి టెంపుల్ దొరికింది, చలో ప్రచారం చేద్దాం, కాకుండా ఈ మార్బల్ చాలా బాగుంది పడుకుంటామంటే, అప్పుడు ఆయన కోపం చెంది అది చెప్పారు. ఎందుకు ఇక్కడ ఇది క్లారిఫై చేస్తున్నారంటే, నాకు ఎప్పుడో ఒకసారి ఎవరో ఒక ఈమెయిల్ పెట్టారు, అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అన్నారు కదా మార్బల్ బ్రేక్ చేసి బుక్స్ అమ్మాలని, మళ్ళీ ఇస్కాన్ ఎందుకు ఇంత పెద్ద పెద్ద విశాలమైన టెంపుల్స్ కడుతున్నారు, ఇది రాంగ్ కదా, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి అగేన్స్ట్గా వెళ్తున్నారు. అప్పుడు నాకు భలే నవ్వు వచ్చింది. అంటే ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే, మనం మొత్తం అంతా ఏది చదవకుండా ఎక్కడో ఒక లైన్ వినేస్తారు ఏదో ఒక ప్రవచనంలో, మళ్ళీ ఇంకొక 10 పేజెస్ మధ్యలో ఏదో ఒకటి చదివేస్తాం, మళ్ళీ ఇంకేదో వినేస్తాము, మళ్ళీ వినింది చదివింది మొత్తం అంతా చేసి దాన్ని కిచడీగా తయారు చేసి దాంట్లో మన చాట్ మసాలా వేసేసి అప్పుడు మనం ప్రశ్నలు అడుగుతాం గొప్పగానే, ఇలా చేయకూడదు కదండి, అది రాంగ్ కదండి అంటే, ఇప్పుడు దానికి ఇంకా ఏం సమాధానం చెప్పాలి కూడా మనకి అర్థం అవ్వదు. అలాంటి క్వశ్చన్స్ వాళ్ళకి అడుగుతారు, ఎందుకంటే వాళ్ళు సరిగ్గా శ్రవణం చేయలేదు, సిస్టమేటిక్గా పుస్తకం చదవలేదు. కాకపోతే కొంచెం కొంచెం ఇక్కడ నుంచి తీసుకొని ఆయన ఒక్కొక్కసారి కొందరు అడుగుతారు, ఇప్పుడు వాళ్ళు కూడా భలే వాళ్ళే, కానీ కొందరు అడగకుండా మనసులోనే పెట్టుకొని యాక్చువల్గా వీళ్ళు రాంగ్ చేస్తున్నారు, వీళ్ళైతే అలా చేయకూడదు, యాక్చువల్గా ఆ టెంపుల్ అలా చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఏమీ జ్ఞానం లేదు, కాకపోతే వాళ్ళకి ఉన్న ఈ చిన్న జ్ఞానంనే ఏదో ఒకటి వాళ్ళు సర్దుకొని ఇది రాంగ్ అది రాంగ్ అది రాంగ్ అని చాలా జడ్జిమెంట్ వేసేస్తారు. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చివరి ఇన్స్ట్రక్షన్ నిందా చేయకూడదు. మనకి అర్థం అవ్వకపోతే నాకు అర్థం అవ్వట్లేదు, నేను ఊరుకుంటేనే బాగుంది అని అనుకోవాలి తప్ప, మనము ఇలా చేస్తే బాగుంది అలా చేస్తే బాగుంది అని మనం ఎప్పుడు ఇది చేయకూడదు. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కృష్ణనగర్లోనే ప్రెస్ కాదు, ఇంకా మద్రాసులో కూడా అలాంటి ఎన్నో ప్లేసెస్లోనే ఆయన ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేశారు. అండ్ ఈవెన్ ఇండియాకైనా బయట అపార్ట్ ఫ్రమ్ 64 గౌడియ మఠ్, ఆయన జర్మనీలో ఒకటి, లండన్లో ఒకటి, రంగూన్లో ఒకటి, అండ్ ఇన్ఫ్యాక్ట్ 10 వెస్టర్న్ డివోటీస్ని కూడా ఆయన దీక్ష ఇచ్చారు. కానీ ప్రభుపాద్ లాగా గొప్పగా వెస్టర్న్ ప్రీచింగ్ అవ్వలేదు, కానీ చిన్నగా ప్రీచింగ్ అయ్యింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురించి పద్మపురాణంలో కూడా వచ్చింది. ఒకనప్పుడు ఇలా ఒక జగన్నాథపురిలో ఒక మహానుభావుడు పుడతాడు, తను ఈ చైతన్య మహాప్రభు అంటే ఈ సంకీర్తన ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తాడని ఆ ఒక భవిష్యవాణి కూడా పద్మపురాణంలో ఉంది. సో ఆయన నిజంగానే ఒక మహాపురుషుడు. ఎవరైతే ఇక్కడ చైతన్య మహాప్రభు పంపించారు ఈ ఒక ఉద్యమాన్ని ముందుకి తీసుకువెళ్ళడానికి. సో ఆయన నవద్వీప్ మండల్ పరిక్రమ, ఇప్పుడు మనం నవద్వీప్ మండల్ పరిక్రమ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ మాయాపూర్లో. అసలు అది ఎవరు మొదలుపెట్టారు? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కాన్సెప్ట్ ఇది. ఆ నవద్వీప్ మండల్ పరిక్రమ అని ఆయన ఎంత అంటే జీవగోస్వామిని నిత్యానంద ప్రభు తీసుకువెళ్ళారు, అది వేరే విషయం. కానీ ఇలా ఆర్గనైజ్డ్గా అందరికీ అవకాశం ఇస్తూ ఫ్లాగ్స్ పట్టుకొని కీర్తన చేస్తూ చాలా గ్రాండ్గా అదంతా ఆ కాన్సెప్ట్ అంతా అయింది అనమాట. ఇన్ఫ్యాక్ట్ డ్రామాస్ చేయడం, పపెట్ షోస్ చేయడం, డైరోమాస్ పెట్టుకోవడం, కొత్త ఎలా ప్రచారం చేయాలి, కొత్త వాళ్ళకి ఎలా కృష్ణ కాన్షియస్నెస్లో తీసుకురావాలి. ఇన్ఫ్యాక్ట్ ముందు ఆయన ఆలోచన ఎలా ఉండేది అంటే, అసలు ఆర్గనైజేషన్ అనేది ఉండేది అక్కర్లేదు, ఎవరి మటుకు వాళ్ళు భక్తి చేసుకోవాలి. కానీ తర్వాత ఆయన ఆలోచన మార్చి, లేదు ఒక ఆర్గనైజేషన్ మనకి అవసరం, ఎందుకంటే ఇతనికి భక్తి చేయాలని ఉంది, అతనికి భక్తి చేయాలని ఉంది, ఈవిడికి చేయాలని ఉంది, కానీ ఒక్కరే వాళ్ళు దాన్ని కొనసాగించలేరు ఎక్కువ రోజులు. కానీ ఒక ఆర్గనైజేషన్ ఉంటే అందరూ కలిసి అక్కడ భక్తి చేయగలుగుతారు అని, అందుకోసం ఆయనకి ఈ గౌడీయ మిషన్ అంటే ఆ రోజుల్లో కుంజబాబు వచ్చారు, రండి మనం గౌడీయ మిషన్ స్టార్ట్ చేస్తామంటే అప్పుడు ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అన్నారు, ఏంటి మిషన్, ఏంటి అవసరం, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కదా. కానీ ఆ తర్వాత ఒకరోజు ఆయనే కుంజబాబుని కలకత్తా వీధుల్లో వెతుకుంటూ ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి తలుపు కొట్టి, కుంజబాబు నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీగా ఉన్నారా? ఎస్, చలో గౌడీయ మఠ్ స్టార్ట్ చేద్దాం. ఆ రోజు సాయంత్రం 4:30 ముందు గౌడీయ మఠ్ని రిజిస్టర్ చేసేసారు. అండ్ ఎంత స్పీడ్గానే ఒక ఫైర్ లాగా ప్రీచింగ్ చేశారు, వేలాది మందిని దీక్ష ఇస్తూ ఎన్నో సెంటర్స్ ఓపెన్ చేస్తూ. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజుల్లో భక్తి వినోద్ ఠాకూర్ 1500 నామహట్టాస్ నడిపించేవారు. 1500. సో 10 మంది పిల్లలు, 1500 నామహట్టాసు, తర్వాత బుక్స్, మ్యాగజైన్స్, అది కాకుండా ప్రచారము, పాటలు రాయడము, యోగపీఠలో చైతన్య మహాప్రభు ఒక ఆవిర్భావించిన స్థలాన్ని ఆవిష్కరించడము, అంత పని ఆయన ఒకేసారి చేసేవారు. ఆయన ఆ పనిని మళ్ళీ కొనసాగించారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజుల్లో
పోస్ట్ ఆఫీస్ నుంచి 2 బుల్లక్ కార్ట్స్ ఎడ్లు బండి మీద ఆయన లెటర్స్ వచ్చేవారనమాట. అప్పుడు ఆ పోస్ట్ మ్యాన్ కూడా విసుకొచ్చేసి, అయ్యా మీకోసం వేరేగా ఒక పోస్ట్ ఆఫీస్ పెట్టేస్తే బాగుంది, ఎందుకంటే మీ పత్రాలు మీ లెటర్సే తీసుకొచ్చాక మా టైం అయిపోతుంది అంతా అని చెప్పేవారు. సో అండ్ అదే పరంపరలో మనం చూస్తాం, ఈవెన్ శ్రీల ప్రభుపాదులు వారు ఆయన కూడా more than 7,000 లెటర్స్ అపార్ట్ ఫ్రమ్ బుక్స్ అండ్ కాన్వర్జేషన్స్ అండ్ మార్నింగ్ వాక్స్ అండ్ లెక్చర్స్ అండ్ అది కాకుండా కూడా ఆయన 7,000 లెటర్స్కి ఆయన జవాబులు ఇచ్చారు. సో కనీసం ప్రభుపాదకి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంతమంది శిష్యులు, కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన పర్సనల్గా అంత లెటర్స్ రాయడం, మళ్ళీ వెనక వచ్చిన లెటర్స్కి మళ్ళీ చదివి సమాధానం చెప్పడం అండ్ ప్రూఫ్ రీడింగ్ చేయడం. అండ్ ఇన్ఫ్యాక్ట్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక ఫేవరెట్ లైన్ ఏంటంటే, ఆయన చెప్పేవారు, నేను పుస్తకాలకే ప్రూఫ్ రీడింగ్ చెయ్యను, మనుషులకి కూడా ప్రూఫ్ రీడింగ్ చేస్తారు. ఎలా అయితే మనం ఏదైనా ప్రింటింగ్కి ఇచ్చే ముందు ప్రూఫ్ రీడింగ్ చేసి దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే దాన్ని మార్చేస్తాము ప్రింటింగ్కి ఇచ్చే ముందు, అలానే ఆయన అంటారు, నేను మనుషులు కూడా ప్రూఫ్ రీడింగ్ చేసి వాళ్ళు ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయి, అనర్థాస్ ఉన్నాయి, దాన్ని నేను తీసేసి నేను పడేస్తూ ఉంటానన్నమాట అని ఆయన ఒక ఫేవరెట్ లైన్ అనమాట. సో ఇలా ఆయన చాలా చక్కగా ఈవెన్ డివోటీస్ మధ్యలో రిలేషన్షిప్స్ని ఆయన ఎంత విలువ ఇచ్చేవారు. ఎవరైనా ఒక డివోటీస్ ఒకరిని ఒకరు ఫైటింగ్ చేస్తే, ఇప్పుడు ఒక ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ లాగానే ఏదో ఒక ఫైటింగ్స్ అవుతూనే ఉంటాయి. అప్పుడు ఆయన ఏం చేసేవారంటే పబ్లికలీ ఆయనకి తెలుసు ఎవరితో నప్పదు అంటే, అప్పుడు ఏంటంటే ఆ డివోటీని పిలిచి, నువ్వు ఈ డివోటీ గురించి కొన్ని మంచి మాటలు చెప్పు, మేమందరూ విందాం ఈరోజు. ఇప్పుడు తనకి ఆల్రెడీ కోపంగా ఉంటుంది కానీ ఏం చెయ్యలేరు, అప్పుడు చెప్పవలసింది, ఎందుకంటే అందరి ముందు అడుగుతారు. అప్పుడు ఆ డివోటీకి అంటారు, నువ్వు ఈ డివోటీ గురించి ఏదైనా ఒక మాట చెప్పు, మేము విందాము అని. సో తప్పకుండా ఆయన గ్లోరిఫై చేయవలసిందే. ఎప్పుడైతే ఇలా కీర్తిస్తారో వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ అయిపోతారనమాట. సో అలా ఆయన ఎంత, ఇన్ఫ్యాక్ట్ ఆయన ప్రవచనాలు ఎంత అట్రాక్టివ్గా ఉండేవారంటే, ఒకసారి బ్రిటిషర్స్ ఒక స్పైని పంపించారు, ఒక గుడాచర్ని. అంటే ఇతను ఏం మాట్లాడతారు, అంతలాగా అందరూ ఎందుకు జనాలు పిచ్చిగా తయారైపోతున్నారు, అసలు వెళ్ళి విను తను ఏం మాట్లాడుతున్నాడని. సో ఒకసారి ఒక స్పై వచ్చి ఆ క్లాస్లో విన్నాడు. అప్పుడు ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి ఆయన ఒక అలవాటు ఏంటంటే, ఆయన చాలా లాంగ్ క్లాసెస్ ఇస్తారనమాట. సో మినిమం 3 hours. సో 3 hours వరకు ఇతను ఇలా కంటిన్యూస్గా వింటూ అతను ఎంత భక్తుడిగా మారిపోయాడంటే, ఆఫ్టర్ 3 hours వెళ్ళి మీరు నాకు దీక్ష ఇస్తారని చెప్పారు. అప్పుడు ఆ బ్రిటిషర్స్ అనుకున్నారనమాట, అసలు మనం ఆ స్పైస్ని పంపించకూడదు, మనం ఏం స్పై చేస్తాం తన గురించి, మనం పంపించిన వాళ్ళు మన ఉద్యోగం వదిలేసి తన శిష్యులుగా తయారైపోతున్నారు, మనం అతనికి ఫ్రీగా శిష్యులు పంపిస్తున్నాం, ఇంకా మనకి స్పైయింగ్ వద్దు ఏమొద్దు, తను ఏం చేస్తే చేయనియండి అనమాట. సో ఒక్కొక్కసారి అయితే ఆయన కంటిన్యూస్గా 7 hours మాట్లాడారు, కంటిన్యూస్గా 7 hours అంటే ఆపకుండా. అప్పుడు ఒక శిష్యుడు వెళ్ళి ఆయన చెవుల లోపల వెళ్ళి చెప్పారు, గురుగారు మీరు ఆల్రెడీ 7 hours నుంచి మాట్లాడుతున్నారు, సో ఇప్పుడు ఆపేద్దామా, కొంచెం రెస్ట్ తీసుకోండి. సో అప్పుడు ఆయన అన్నారు, మాట్లాడడమే నాకు రెస్ట్, సో 7 hours రెస్ట్ తీసుకున్నానా, అయితే రండి ఇప్పుడు పని చేద్దాం, చలో లెట్స్ గెట్ ఇన్ టు యాక్షన్. ఇప్పుడు 7 hours రెస్ట్ తీసుకున్నాను, ఇప్పుడు ఏదైతే మాట్లాడానో చలో ఇప్పుడు దాన్ని మనం జీవితంలో పాటించేద్దామన్నమాట. సో ఆయన అలా, ఇన్ఫ్యాక్ట్ ఆయన ప్రీచింగ్ మాస్ అయినా, క్లాస్ అయినా, ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా, ఎవరైనా అట్రాక్ట్ అయిపోయేవారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎక్కడో విన్నాను, ఈవెన్ సుభాష్ చంద్రబోస్, అంటే ఆ రోజుల్లో ఆయన చాలా యాక్టివ్గా ఉండేవారు. కాకపోతే సుభాష్ చంద్రబోస్ ఇంట్లో అందరూ మాంసాహారం చేసేవారు, కానీ కంటిన్యూస్గా 10 years వరకు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి ఇంట్లో జగన్నాథ ప్రసాదం పంపించారు. సో ఆ జగన్నాథ ప్రసాదం తిని వాళ్ళందరూ మాంసాహారం మానేశారనమాట. సో అలా ఆయన పొలిటికల్ పీపుల్ అయినా, ఎడ్యుకేటెడ్ స్కాలర్స్ అయినా, జస్ట్ మామూలు ఒక ఫార్మర్ అయినా, అందరికీ ఆయన భక్తులుగా మార్చేసేవారనమాట. అండ్ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పేసి ఇక్కడ ముగిస్తాను. ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక క్లాస్ ఇచ్చారు. ఆ క్లాస్లో చాలా గట్టిగానే అసలు మనకి అటాచ్మెంట్ ఉండకూడదు, మనకి ఆసక్తి ఉండకూడదని ఎంత నొక్కి చెప్పారంటే ఇంకా అందరికీ షివరింగ్ వచ్చేసింది అనమాట.
గట్టిగా చెప్పారు, మనకి అసలు ఆసక్తి ఉండకూడదు, ఈ ఆసక్తియే మనకి అన్ని ప్రాబ్లమ్స్కి మూలము, అందుకోసం మనం భౌతిక ప్రపంచంలో ఉండిపోతున్నాము, ఇది అది అని. సో క్లాస్ అయిపోయింది. క్లాస్ అయిపోయిన తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రసాదం తీసుకున్నారు. అప్పుడు ఆయన ఏదో రాసుకుంటున్నారు. సో ఆ రోజుల్లో ఏంటంటే ఆ ఇంక్ పెన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఇంక్ ఫిల్ చేసి మళ్ళీ ఆ ఇంక్లో డిప్ చేసి ఆయన రాసుకుంటున్నారు. రాసినప్పుడు ఆయన ఏం చూసారంటే, గమనించారు, ఒక కోతి వచ్చి రూమ్ లోపల 2 బనానాస్ ఉంటే తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వెంటనే ఆ పుస్తకాలు సైడ్లో పెట్టి పరిగెత్తారు ఆ కోతి వెనక. అప్పుడు అందరు శిష్యులు చూస్తున్నారు, ఇది ఏం జరుగుతుంది. అప్పుడు అసలు ఆయన వదలలేదు, ఆ కోతి నుంచి ఎలాగో మళ్ళీ ఆ 2 బనానాస్ లాగారనమాట. ఆ లోపల ఏమైందంటే ఇంత గందరగోళం ఇక్కడ అయిపోయి ఆ ఇంక్ అంతా పుస్తకం మీద పడిపోయి ఇంతవరకు ఆయన ఏం రాశారు అంతా చెడిపోయిందనమాట. అప్పుడు ఆ శిష్యులు వెళ్ళి, గురుగారు మీరు ఏం అనుకోకపోతే ఒకటి అడగొచ్చా, మీరు ఇంతవరకు ఇప్పుడే మా క్లాస్ ఇచ్చారు కదా, ఆసక్తి ఉండకూడదు, మళ్ళీ మీకెందుకండి ఆసక్తి, ఆ 2 బనానాస్ మీద వదిలేస్తే అయిపోయేది కదా, మొత్తం అంతా మీది పాడైందని. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ క్లాస్ ఇచ్చారు, 1 గంట అందరినీ కూర్చోపెట్టారు. మీరు ఆసక్తి అంటే ఏమనుకుంటున్నారు, కృష్ణ మీద ఆసక్తి ఉండాలి, కృష్ణ సంబంధించిన కృష్ణ ప్రాపర్టీ మీద కూడా ఆసక్తి ఉండాలి, భౌతిక విషయాల మీద ఆసక్తి ఉండకూడదు. ఈ బనానాస్ చాలా ఇంపార్టెంట్ బనానాస్, ఎందుకంటే రాధారాణి అనుకున్నారు ఈ బనానాస్ కృష్ణుడికి ఆఫరింగ్ చేయాలని, అది నేను అలా ఎలా వదిలేస్తాను. సో రూపగోస్వామి అన్నారు, మనం ఓవర్ ఎండివర్ చేయకూడదు, కానీ కృష్ణార్థే అఖిల చేష్ట, కృష్ణ కోసం చేయాలి ఓవర్ ఎండివర్, మన భౌతిక విషయాల కోసం మనం ఓవర్ ఎండివర్ చేయకూడదు. సో అప్పుడు ఆయన ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎప్పుడైతే కృష్ణ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయాలి, కృష్ణ కోసం సర్వీస్ చేయాలి, కృష్ణ కోసం ప్రీచింగ్ చేయాలి, దాని నుంచి నిరాసక్తులు అవ్వకూడదు, మన ఇంద్రియ విషయాల గురించి మనం నిరాసక్తులు అవ్వాలి అని ఆయన ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో అలానే ఆయన ఎంత చక్కగా ఎవరికి ఎలా ఏంటి, ఇన్ఫ్యాక్ట్ ఆయన ఎప్పుడు అనేవారు, నింద చేయకూడదు, ఎప్పుడు డివోటీస్ని కీర్తించాలి. అలానే డివోటీస్కి చెప్పేవారు, ఎవరైనా భక్తుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని కీర్తిస్తున్నాడంటే తనతో దూరంగా ఉండండి, తను మీ ఒక పెద్ద ఎనిమి. ఎందుకంటే మీ తను మిమ్మల్ని కీర్తిస్తూనే ఉంటే మీలో మీకున్న దోషాలు ఎప్పటికీ కనిపించదు. సో అలా ఆయన ఎంత మంచి ఇన్స్ట్రక్షన్స్, ఒక భక్తుడుగా మనం ఏం తినాలి, ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఎలా వ్యవహరించాలి, మిగిలిన భక్తుల గురించి మన ఒక మెంటాలిటీ ఎలా ఉండాలి. ఎందుకంటే ఆ రోజుల్లో గౌడీమఠలో ఒక కుక్ ఉండేవాడు, తన స్వభావం మంచిది కాదు, సో తను ఎవరు ఇష్టపడేవారు కాదు. సో తను ఎప్పుడైతే చనిపోయాడు అందరూ మాట్లాడుకుంటున్నారనమాట, అమ్మా మంచి పని అయింది, నాతో అయితే రెగ్యులర్గా ఫైటింగ్ చేసేవాడు, నీకు గుర్తుందా ఒకసారి ఏం చేశాడు అని అలా అందరు మాట్లాడుతూ ఉంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ లోపల ఉన్నారు. ఆయన హఠాత్తుగా డోర్ ఓపెన్ చేశారు, బయటికి వచ్చి అన్నారు, నాకు గుర్తుంది, తను ధోతి మాత్రం ఎంత క్లీన్గా ఉంచేవాడు కదా, చిన్న మరకు కూడా ఉండేది కాదు, అంత నీట్గా ఉండేవాడు తను. సో దాని అర్థం ఏంటంటే తనలో ఎన్ని దుర్గుణాలు ఉండొచ్చు, కానీ ఏదైతే మంచి గుణం ఉంది దాన్ని పట్టుకొని దాని మీదే మన ఫోకస్ ఉండాలి. ఇది మాత్రం చాలా బాగుంది కదా, తనలో ఈ గుణం మాత్రం చాలా సూపర్గా ఉంది కదా, తను ప్రసాదం బాగా తీసుకునేవాడు కదా. సో ఇలా మనం ఇది వింటూ ఉంటే మనం ఎలా ఉండాలి మిగిలిన భక్తులతోని. చాంటింగ్ చేయడము చాలా ఈజీ, ఓకే, వినడం కూడా ఈజీ, కానీ దాన్ని జీవితంలో ఆచరించడమే మోస్ట్ ఇంపార్టెంట్. వైష్ణవలాగా ప్రవర్తించడం, వైష్ణవలాగా పిలిపించడం కాదు, వైష్ణవలాగా చూపించడం అంటే తిలక్ పెట్టుకోవడం అది ఇంపార్టెంట్ కాదు. యాక్చువల్గా వైష్ణవలాగా మనసుతోనే బహిరంగంగా ప్రవర్తించడం అది మోస్ట్ ఇంపార్టెంట్ భక్తి జీవితంలో. సో ఇలా మనం భక్తి వినోద్ ఠాకూర్, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక కథలు వింటూ ఉంటే ఎన్నెన్నో మంచి గుణపాఠాలు మనం ఇక్కడ నుంచి నేర్చుకోగలుగుతాము. అయితే చివరికి ఆయన 62 years ఏజ్లో 1936 పొద్దున 5:30 AM January 1 పూరిలో ఆయన పరంపదించారనమాట. సో యాక్చువల్గా ఆయన గోలోకంలో ఆయన నయన మంజరి. సో ఆయనకి అందరికీ ఇప్పుడు వీళ్ళెవరైతే అందరూ ఉన్నారో ఈ వైష్ణవ ఆచార్యులు వీళ్ళందరూ మంజరీసు గోలోక వృందావన్లో. సో ఆయన నయన మంజరి, ఆయన యావత్లో ఉంటారు గోలోక వృందావన్లో. అండ్ ఆయన ఏజ్ గోలోక వృందావన్లో 12 years 3 months and 15 days. సో January 1 1936 ఆయన పరంపదించారు. ఆయన ఒక నిజ సేవలో గోలోక వృందావన్లో ఆయన వెళ్ళిపోయారు. ఇన్ఫ్యాక్ట్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ విశాఖపట్నంకి కూడా వచ్చారు, 2 times వచ్చారు. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఏదైతే
చైతన్య మహాప్రభు పాదపీఠం ఏదైతే ఉంది, లోటస్ ఫీట్, అది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎస్టాబ్లిష్ చేశారు. నాట్ ఓన్లీ విశాఖపట్నం, ఆయన చాలా ప్లేసెస్లో ఇండియాలో ఎక్కడెక్కడైతే చైతన్య మహాప్రభు వెళ్ళారు అక్కడ ఆయన ఒక పాదపీఠాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. సో అలా ఇంకా చాలా చాలా ఉన్నాయి, కానీ మనం ఇక్కడే ముగిస్తాము. అండ్ ఈరోజు ఈ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక ఆవిర్భావించిన రోజు, మనం ఆయన్ని ప్రార్థిస్తాం. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు అన్నారు, తాతగారు నాన్నగారికైనా ఎక్కువ ప్రేమిస్తారు, ముద్దు చేస్తారు, చాలా మనకి చాలా ఏమంటారు ప్రేమిస్తారు, చాలా ఈజీగా మనకు కావాల్సింది ఒప్పుకుంటారు. సో ఇన్ఫ్యాక్ట్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గర ఒక్కొక్కసారి ప్రభుపాద్ డిసైపుల్స్ కంప్లైంట్ చేసేవారు. అంటే ఆయన చిత్రపటానికి ఒక్కొక్కసారి నాకు ఒక్కటి గుర్తొస్తుంది, ఐ థింక్ నవయోగేంద్ర మహారాజ్ ఒకసారి ఆయన ఏదో వంట చేశారు, ప్రభుపాద్ తినలేదు, ఆయన ఏదో బిజీలో ఉంటే వద్దనేశారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక చిత్రపటం దగ్గరది పెట్టారు. అప్పుడు ప్రభుపాద్ గారు లోపల ఉన్నారు, డోర్ తీసి చూస్తే ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గర ఆఫరింగ్ చేస్తే, నా కంప్లైంట్ చేస్తున్నావా అని అన్నారనమాట. అంటే నేను తీసుకోలేదు కనుక ఆయనకు ఆఫరింగ్ చేస్తున్నావా? అప్పుడు ఆయన అన్నారనమాట, అసలు నాన్నగారికైనా తాతగారే చాలా స్వీట్గా చాలా ఈజీగా క్షమిస్తారు అని చెప్పారనమాట. ఇన్ఫ్యాక్ట్ శ్రీల ప్రభుపాదుల శిష్యుల వారు అడిగేవారు చాలాసారి, ప్రభుపాద్ మీ గురుగారు ఎలా ఉండేవారు? ఆయన ఒకటే అనేవారు, మై గురు వాజ్ ఫ్రమ్ వైకుంఠ, హీ వాజ్ ఎ వైకుంఠ మ్యాన్. శ్రీల ప్రభుపాద్ అన్నారు, మా గురుగారు వైకుంఠం నుంచి వచ్చారు, ఆయన ఒక వైకుంఠ మ్యాన్, అంటే హీ వాజ్ ఫ్రమ్ వైకుంఠ. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి అయితే ప్రభుపాద్కి కోపం కూడా వచ్చింది, ఎందుకంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అపియరెన్స్ డేలో డివోటీస్ ఏం ఫీస్ట్ తయారు చేయలేదు అనమాట. సో ఆయన వచ్చి, ఇదేంటి మా గురుగారు ఇది అని మీరు ఇంకా ఇచ్చేయలేదు, మా గురుగారు ఒక అపియరెన్స్ డేని మీరు బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. సో ఒకసారి ఒక శిష్యుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని పొగుడుతున్నారు ప్రభుపాద్ ముందు. ప్రభుపాద్ ఆయన రాసిన పుస్తకాలు ఒక ఇంగ్లీష్ ఎంత హైగా ఉందంటే మాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. సో అప్పుడు ప్రభుపాద్ అన్నారు, హీ రోట్ ద బుక్స్ ఫర్ మీ అండ్ ఐ రోట్ ద బుక్స్ ఫర్ యూ, యూ రీడ్ మై బుక్స్, ఐ విల్ రీడ్ హిస్ బుక్స్. అంటే ఆయన నా కోసం రాశారు పుస్తకాలు, నేను మీకోసం రాశాను పుస్తకాలు, ఆయన పుస్తకాలు నేను చదువుతాను, నా పుస్తకాలు మీరు చదవండి చాలు అన్నారనమాట. సో అలా ఈ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక ఆవిర్భావించిన రోజు మనం ఆయన్ని ప్రార్థించవచ్చు. ఎందుకంటే ఆయన మనకి తాతే కాదు, ముత్తాత. అంటే అట్లీస్ట్ నాకు, సో గురు మహారాజ్, ప్రభుపాద్ అండ్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. సో ఆయన తప్పకుండా మనలో ఎన్ని లోపాలున్నా అనర్థాలున్నా ఆయన సునాయాసంగా మనని క్షమించి మనకి ఆ ఒక బ్లెస్సింగ్స్ ఇస్తారు, ఆ ఎంపవర్మెంట్ ఇస్తారు, డిటర్మినేషన్. ఆయనకి ఎంత డిటర్మినేషన్ ఉండేది ఆ చాంటింగ్లో, సేవ చేయడానికి ఆ డిటర్మినేషన్స్, పేషెన్స్. గోర్కిషోర్దాస్ బాబూజీ మహారాజ్ దగ్గర ఎన్నిసార్లు వెళ్ళారు, ఎంత ఓపికతోనే. ఆ పేషెన్స్, ఆ డిటర్మినేషన్, ఆ ఫేత్ హోలీ నేమ్ మీద, ఆ వినయం, అన్ని మంచి గుణాలు ఇస్తూ, ఎలా అయితే ప్రభుపాదుల వారు ఆయన ఒక గురుగారు ఒక ఆదేశాలని జీవితంలో లైఫ్ అండ్ సోల్గా తీసుకున్నారు, అలానే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా ఈ యొక్క గౌడీయ మిషన్ని ఆయన లైఫ్ అండ్ సోల్గా తీసుకున్నారు. అలా మనం కూడా నాట్ ఓన్లీ ప్రీచింగ్, మన లైఫ్లో ప్రాక్టీస్ కూడా చేసే ఆ ఒక సామర్థ్యాన్ని మనకి ప్రసాదించాలి అని కోరుతూ ఇక్కడే క్లాస్ ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. కొంచెం లాంగ్గా మాట్లాడేశాను, మీరందరూ చాలా ఓపికతో విన్నారు. ఇక్కడే క్లోజ్ చేద్దాము. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ की जय, శ్రీల ప్రభుపాద్ की जय. హరే కృష్ణ.